మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. మదనపల్లె జిల్లా ఇది పడమటి మండలాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక. గత ప్రభుత్వం జిల్లాల ఏర్పాటులో భాగంగా మదనపల్లెను కూడా జిల్లాను ఏర్పాటు చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆశాభావం పెట్టుకున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం అనూహ్యంగా మదనపల్లెను కాదని మదనపల్లెకు సుమారు 60 కిలోమీటర్లో ఉన్న రాయచోటిని జిల్లా ఏర్పాటు చేయడంతో ఇక్కడి ప్రజలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకంటే మదనపల్లెని జిల్లా ఏర్పాటు చేసేకి అన్ని హంగులు ఉన్నాయి. భౌగోళికంగా ఈ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ కావడం, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనను ఇక్కడే అనువదించటం, ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి సొంత పట్టణం కావడం, ఆరోగ్యవరం అసలు దేశంలోనే ఆరోగ్య వరప్రదాయని ఆరోగ్యవరం ఈ ప్రాంతంలోనే ఉండటం, ఇక విద్యాపరంగా ఈ ప్రాంతంలో బీటీ కళాశాలకు ఎంతో చరిత్ర కలవటం, ఇన్ని హంగులన్నీ కలిపి మదనపల్లెను జిల్లా ఏర్పాటు చేస్తారని ఎంతోమంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేయకపోవడంపై ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఆగ్రహం పెల్లుబుక్కింది. దీంతో దాదాపు 500 రోజులకు పైగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది పైన కేసులు పడ్డాయి. కానీ ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మదనపల్లె జిల్లా సాకారం నెరవేరింది. దీంతో ఈ ప్రాంత ప్రజలలో ఒక్కసారిగా ఆనందం పెల్లుబుకింది. అయితే దీని వెనుక స్థానిక నాయకులు, అన్ని పార్టీలకు చెందిన నాయకుల కృషి ఎంతో ఉంది. వీరిని అందరినీ సమన్వయం చేసుకుని ఓ వ్యక్తి ముందుండి మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. ఆయన మరెవరో కాదు, మదనపల్లె జిల్లా సమితి సాధన కన్వీనర్ పిటిఎం శివప్రసాద్ గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోకి వచ్చారు. అసలు మదనపల్లి జిల్లా ఏర్పాటు ఎందుకు అప్పటి ప్రభుత్వం చేయలేకపోయింది, ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు, జిల్లాను ఏర్పాటు చేయడంలో ఎలాంటి కార్యాచరణ చేపట్టారు అన్న వివరాలను ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, శివప్రసాద్ గారు, ఎట్టకేలకు మీ ఆందోళన కార్యక్రమాల కారణంగా మదనపల్లె జిల్లా సహకారం ఎట్టకేలకు నెరవేరింది. మీరు అనుకున్నారా ఈ మదనపల్లి జిల్లా సహకారం ఈ స్థాయిలో పూర్తవుతుందని అనుకున్నారా? కాకపోతే మీ మదనపల్లి జిల్లా ఏర్పాటుకు మీరు ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు, ఎలా సఫర్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టుకున్నారు, నాయకులందరినీ ఎలా సమన్వయం చేశారు అన్న వివరాలను ఒకసారి స్టూడియోలోకి వెళ్ళి కూర్చొని చర్చిద్దామా? ఓకే ప్లీజ్. నమస్తే శివప్రసాద్ గారు. ముందుగా మీకు సుమన్ టీవీ తరపున ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మీరు దాదాపు కొన్ని వందల రోజులు ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎట్టకేలకు మదనపల్లె జిల్లా సహకారం నెరవేర్చినందుకు ముఖ్యంగా మీకు సుమన్ టీవీ తరపున ప్రత్యేక అభినందనలు. ఓకే, మనం ఇంటర్వ్యూలోకి పోయే ముందు చూద్దాం, గత నుంచి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గత ప్రభుత్వం మదనపల్లెను జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకునింది గత ప్రభుత్వం. అందులో భాగంగా మదనపల్లెను కూడా జిల్లాను ఏర్పాటు చేస్తారని ఇక్కడి ప్రాంత ప్రజలు తీవ్రంగా ఆశాభావం పెట్టుకున్నారు. ఎందుకంటే మదనపల్లెల్లో అన్ని హంగులు ఉన్నాయని. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా అప్పటి ప్రభుత్వం మదనపల్లెను కాదని రాయచోటిని పెట్టింది. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటారు? చాలా మంచి, అంటే జనాలకు తెలియాల్సిన విషయం కూడా. వాస్తవంగా మదనపల్లి అంటే ఎప్పుడైతే వైకాపా ప్రభుత్వం వచ్చినాక కొత్త జిల్లాల ప్రక్రియను ప్రారంభించిందో ఇమీడియట్గా ఇక్కడ ప్రజలు జనరల్గా ఇక్కడోళ్ళు కదా ఎవరైనా కానీ మదనపల్లె జిల్లా అవుతుంది అని అనుకుంటారు. ఎందుకంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే మదనపల్లి చాలా గొప్ప సిటీ, అప్పటికే ఒక పెద్ద టౌన్ ఇది. మనం ఆ రోజుల్లోనే 1875 మున్సిపల్ కోర్టు మదనపల్లి ఉంది. 1846 మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఉంది. ఇట్లా అంటే చాలా 1911కి వచ్చేళ్ళకే జిల్లాల విభజన స్టార్ట్ అయినప్పుడు, అంటే అప్పుడు కడప జిల్లా నుంచి విభజన జరిగేటప్పుడు ఆటోమేటిక్గా అప్పటికే సబ్ కలెక్టరేట్ హోదా ఉన్నటువంటి మదనపల్లె
అప్గ్రేడ్ చేసి కలెక్టరేట్ చేస్తారు. అది న్యాచురల్, ఎక్కడైనా కానీ జరిగేది. సో అప్పుడు జరగకపోవడం వల్ల అప్పటి నుంచి మదనపల్లి ప్రజల్లో జిల్లా ఆకాంక్ష అనేది ఉంది. అంటే 114 సంవత్సరాలుగా మదనపల్లి జిల్లా ఆకాంక్ష అనేది ఇక్కడ ప్రజల్లో ఉంది. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన వెంటనే జిల్లాల విభజన ప్రక్రియను ప్రారంభించి పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఎన్నికల్లో. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమనుకుంటాము, మదనపల్లి జిల్లా అవుతుందని అనుకుంటాం. మాతో పాటు మీరు కానీ నేను కానీ మన చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మదనపల్లి జిల్లా అవుతుంది అని అనుకున్నారు. ఓకే, ఎన్నికల్లో ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత 2019 మే నెల మూడో వారంలో ఆయన కొత్త జిల్లాల ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశాడు స్పష్టంగా. సో ఆటోమేటిక్గా మదనపల్లి జిల్లా ఇంకా సాకారం కాబోతుంది అనేది అందరిలో ఒక ఆనందము వ్యక్తమైంది. అయితే ఆ ఆనందం కొన్ని రోజులు కూడా నిలబడకనే నెక్స్ట్ వీక్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలు ఏవైతే ఉంటారో హెడ్ క్వార్టర్స్, అవి కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు చేస్తాము అన్నారు. సో అప్పుడు అనుమానం కలిగింది. అంటే మదనపల్లి జిల్లా అనేది మళ్ళీ ఒకసారి మనము అప్పుడు 1911లో కోల్పోయినట్లు మళ్ళీ ఇప్పుడు కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు అని మేము ఎప్పుడైతే భావించామో మేము ఇమీడియట్గా ఏం చేసామంటే 2019 మూడో వారంలో జగన్మోహన్ రెడ్డి ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. 4వ వారంలో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలు ఏర్పాటు అవుతాయన్నారు. ఇమీడియట్గా మేమేం చేశామంటే జూన్ 6వ తారీఖు మదనపల్లిలో ఒక పెద్ద మనుషుల సమావేశం నిర్వహించాం. ఆల్ పార్టీస్, ఎన్జిఓస్ ఇంక్లూడింగ్ వైసీపీ కూడా వచ్చింది అప్పుడు ఆ ఒక్క సమావేశానికి. టీడీపీ, వైసీపీ, అప్పుడు జనసేన, తర్వాత వచ్చి బీజేపీ, వీసీకే, బీఎస్పీ, ఆల్ పార్టీస్, సిపిఐ, సిపిఎం, అన్ని పార్టీసు, ఎన్జిఓస్, లాస్ట్కు సీనియర్ సిటిజన్స్ కూడా అందరూ అటెండ్ అయ్యారు. సో అక్కడ మేము అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. సో 1911లో మనం జిల్లాను ఒకసారి కోల్పోయినాము. మళ్ళీ ఇప్పుడు మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటే, అప్రమత్తంగా లేకపోతే జిల్లా మళ్ళా పోతుందేమో అనే ఒక భయము మన ప్రజల్లో కూడా ఉంది, మనకు కూడా ఉంది. కాబట్టి ఇమీడియట్గా మనం ఉద్యమం ప్రారంభం చేద్దాం. ఆ ఉద్యమం ద్వారా మదనపల్లి ప్రజల యొక్క ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసే ప్రక్రియ మొదలు పెడదామని అనుకున్నాం. ఇమీడియట్గా మల్లికార్జున థియేటర్, అది అప్పుడు కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టుకొని 500 మందికి పైగా జనం వచ్చారు, ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి మదనపల్లి జిల్లా సాధన సమితి అనే దాన్ని ఏర్పాటు చేశాం. ఆ రోజు నేను కన్వీనర్గా, 76 మంది సభ్యులుగా, 26 మంది కో కన్వీనర్లుగా ఆ రోజు కమిటీ ఫార్మేషన్ జరిగినప్పటి నుంచి ఉద్యమాన్ని మేము ప్రారంభం చేశాం. మదనపల్లి ప్రజల ఆకాంక్ష ఇట్లా ఉంది. సుమారు అప్పటికి 1911 నుంచి ఆ జిల్లా కళ అట్లే మిగిలిపోయింది. 100 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడైనా మదనపల్లిని జిల్లా చేయండి అని చెప్పే ప్రయత్నం చేశాం. ఆ చెప్పే ప్రయత్నంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. పెద్ద ఎత్తున అంటే అసలు ఆ ఉద్యమం జరిగేటప్పుడు ఎన్ని అవమానాలు భరించామంటే, ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోతే అది తీసుకోవడానికి రాజకీయ నాయకులు యాక్సెప్ట్ చేయడం లేదు సార్. మొహం మీదనే వెకిలి నవ్వులు నవ్వినారు సార్ మమ్మల్ని చూసి. మీరు ధర్నాలు చేస్తే జిల్లా వస్తుందా అని అసలు అవమానకరంగా మాట్లాడారు. పరిచయం ఉన్న వాళ్ళే కొత్త రాజకీయ నాయకులు. నాకు తెలిసి రాష్ట్రంలో 2-3 చోట్ల ఆందోళన కార్యక్రమాలు అయితే, అంటే రాజంపేట, ఇంకో మరెక్కడో మన మార్కాపురము, అక్కడ ఓరే నామకే వాసి చేశారు. కానీ మదనపల్లిలో మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. మదనపల్లి తీవ్రంగానే జరిగింది సార్. అంటే ఒకటి, అప్పటికి అమరావతి రైతుల ఉద్యమం జరుగుతాం. అవును, వాళ్ళు మాకంటే తర్వాత స్టార్ట్ చేశారు. అమరావతి రైతుల ఉద్యమం జరిగేటప్పుడు మేము 633వ రోజు ఆందోళనకు వచ్చినప్పుడు వాళ్ళు 400 చిల్లరలో ఉన్నారు. కానీ నాకు ఒక డౌట్ శివప్రసాద్ గారు, ఇప్పుడు మీరు అన్నారు పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది అప్పటిగా ప్రభుత్వం అని. అట్లా తీసుకోవాలంటే రాజంపేటను చేయాలని, రాయచోటిని ఎలా చేస్తారు? దీంట్లోనే కుట్ర ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో అతిపెద్ద నగరం మదనపల్లి.
అతిపెద్ద పాపులేషన్ ఉన్నది మదనపల్లి. అందరికీ మెజారిటీ ప్రజలకి సౌకర్యంగా ఉండేది మదనపల్లి. ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంత చారిత్రక విశిష్టత, చారిత్రక ప్రశస్తత మదనపల్లికి ఉంది. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, మదనపల్లిలోనే జాతీయ గీతం స్వరపరచడం జరిగింది. ఈరోజు ప్రపంచమంతా భారతదేశం తరపున పాడుకునే జాతీయ గీతానికి జన్మనిచ్చింది మదనపల్లి. అట్లే విధంగా కాకినాడ తర్వాత రాయలసీమలో ఇక్కడ ఎక్కడా కూడా డిగ్రీ కళాశాలలు లేనప్పుడు మదనపల్లిలో డిగ్రీ కళాశాల అని బెసెంట్ గారు ఇక్కడ స్థాపించడం జరిగింది. ఒక విద్యా కేంద్రంగా ఇది వెలసిల్లింది ఇక్కడ. అదే కాకుండా బ్రిటిష్ మిషనరీలు ఇక్కడికి వచ్చి వైద్యాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడంతో పాటు ఆంగ్ల విద్యను ఇక్కడ ప్రవేశపెట్టాయి. అనేక మిషనరీ సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ వచ్చి విద్యకి వైద్యానికి ఒక పెద్ద కానాచిలాగా మదనపల్లి అప్పుడు తయారైంది. స్వాతంత్ర పోరాటంలో కూడా అటు క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, హోమ్ రూల్ మూమెంట్లో కానీ మదనపల్లి ప్రజలు చూపించినటువంటి తెగువ అది అజరామరమైనది. మనకు తెలుసు, నూతి రాధాకృష్ణయ్య గారు క్విట్ ఇండియా మూమెంట్లో మిషన్ కాంపౌండ్లో జరిగినటువంటి మీటింగ్లో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఆయన గాయపడి అండమాన్ జైల్లో ఉన్నారు. అంతకుముందు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆయన వేలూరు జైల్లో ఉన్నాడు. అంటే స్వతంత్ర హోమ్ రూల్ ఉద్యమం ఇక్కడి నుంచినే ప్రారంభం చేసినారు మన యానీ బెసెంట్ గారు. సో స్వాతంత్ర పోరాటంలో తీసుకున్నా మనకు ఎంతో చరిత్ర ఉంది. ఈరోజు జాతీయ గీతాన్ని ప్రపంచమంతా ఆలపిస్తుందంటే దాన్ని జన్మనిచ్చింది మదనపల్లి. అన్ని రకాల సౌలభ్యాలు ఉన్నాయి. అప్పటికే సబ్ కలెక్టరేట్గా ఉంది. పెద్ద పాపులేషన్, వచ్చే అందరు ఆఫీసర్స్కి కావాల్సినటువంటి అకామిడేషన్ ఇక్కడ ఉంది. వచ్చే పబ్లిక్కి కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. వచ్చే ఉద్యోగస్తుల పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంది, వైద్యానికి అవకాశం ఉంది. సో ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మదనపల్లిని కాకుండా రాజంపేట రాయచోటి తీసుకెళ్లడమే అది పెద్ద కుట్ర. కేవలం అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఇక్కడ లీడ్ చేస్తూ ఉన్నారో ఈ రెండు జిల్లాల్లో రాజకీయాలని, వీళ్ళు భూ వ్యాపారం కోసం, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళకి సంబంధించిన భూములన్నీ కూడా అక్కడ పోగు చేసుకొని, మదనపల్లిలో అప్పటికే భూముల విలువ ఎక్కువ కాబట్టి, ఇక్కడ వాళ్ళకి అప్పనంగా భూములు దొరకవు కాబట్టి అక్కడ భూములన్నీ కూడా రాయచోట్లో సమీకరించుకొని తర్వాత జిల్లాను అక్కడ అనౌన్స్ చేసుకొని భూ వ్యాపారానికి జిల్లాను వాడుకున్నాడే తప్ప నిజంగా ప్రజల కోసం కాదు. అది సౌకర్యం కూడా కాదు. మీరు చరిత్రను ఒకసారి చూసుకుంటే మీరు అన్నిట్లో మదనపల్లి దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్. అలాగే ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జన్మస్థలం మదనపల్లి. యానీ బెసెంట్ గారు అప్పట్లోనే బిటి కళాశాల, నాకు తెలిసి రాయలసీమలోనే ఏకైక మొట్టమొదటి కళాశాల అన్నమాట. తర్వాత ఆరోగ్యవరం, ప్రపంచం మన దేశంలోనే మొట్టమొదటి టీబీ సెంటర్ అది ఆరోగ్యవరం. ఇట్లా ఒకసారి మదనపల్లి చరిత్రను చూసుకుంటే మదనపల్లిని ఖచ్చితంగా జిల్లా చేస్తారన్న నిర్ణయం పూర్తి స్థాయిలో అందరి మనసులోనే నాటుకుపోయింది. కానీ ఇంత చరిత్ర గల మదనపల్లిని ఒక్కసారిగా కాదని రాయచోటిలో ఏర్పాటు చేసినప్పుడు అప్పటి నాయకులు ఎలా వ్యవహరించారు, తర్వాత మిగిలిన నాయకులు అంటే కూటమి నాయకులు ఎలా స్పందించారంటే ఏం చెప్తారు సార్? అప్పుడు వాస్తవంగా రాయచోటికి జిల్లా పోవడం అనేది ఏ పార్టీకి, ప్రజలకి అసలు రాయచోటలకు కూడా ఇష్టం లేదు. రాయచోటల్లో కూడా మెజారిటీ ప్రజలు మదనపల్లిలో జీవనం చేస్తూ ఉన్నారు. అటు తమ్మలపల్లిలో ఇక్కడ జీవనం చేస్తూ ఉంటారు, పీలేరు వాళ్ళు ఇక్కడ జీవనం చేస్తూ ఉంటారు. మనకు తెలుసు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి నిర్మాణ రంగంలో కానీ వివిధ రంగాల్లో పనులు చేసుకుంటూ ఉన్నారు. సో కేవలం అప్పుడు వైకాపాతో సహా అందరికి కూడా మదనపల్లి జిల్లా కావాలనే ఆకాంక్ష ఉంది. అందుకే కదా వాళ్ళు మల్లికార్జున థియేటర్లో మేము మీటింగ్ పెడితే అప్పుడు దేశా తిప్పారెడ్డి గారు వారు కూడా వచ్చారు, ఆ మీటింగ్కి వచ్చారు. ఫస్ట్ టైం జింకా వెంకటాచలపతి గారు వచ్చారు. చాలా బల్ల గుద్ది, అంటే వాళ్ళకు కూడా ఇష్టమే మదనపల్లి ఉండాలని. కానీ పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల వాళ్ళు బ్రేక్ అయిపోయి గమనైపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మేమందరినీ సమీకరించాం. ఆల్ పార్టీస్, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, వీసీకే, బీఎస్పీ, లోక్ సత్తా, అన్ని పార్టీలను ఆర్గనైజ్ చేశాం. స్వచ్ఛంద సంస్థల్ని ఆర్గనైజ్ చేశాం, ఉద్యోగ సంఘాలను ఆర్గనైజ్ చేశాం, విద్యార్థి సంఘాలను ఆర్గనైజ్ చేశాం, రచయితలను, కవులను, కళాకారులను, మేధావులను ఆర్గనైజ్ చేశాం. జర్నలిస్టుల వైపు నుంచి కూడా ఆ రోజు మనకు ప్రతినిధులు ఉన్నారు. జర్నలిస్ట్ ఫోరం మన విలేకరులందరూ కూడా కలిసి ఒక వేదికగా ఏర్పడి ఒక 2 సభ్యుల్ని మదనపల్లి జిల్లా సాధన సమితికి ఇచ్చారు ఆ రోజు కూడా. సో ఇట్లా అన్ని వర్గాల ప్రజలు, మనము ఓ రకంగా చెప్పాలంటే చిన్న పిల్లల నుంచి మీకు కొన్ని ఫోటోలు పంపాను, చిన్న పిల్లలు కూడా
సీఎం అంకుల్ మదనపల్లి జిల్లా ఇవ్వండి అని చెప్పి పోస్టర్లు డిస్ప్లే చేశారు. అంటే చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా ఆ రోజు మదనపల్లి జిల్లా ఉద్యమంలో మమేకమయ్యారు. వందల మంది కేసుల్లో పడ్డారు, వేల మంది రోడ్ల మీదకి వచ్చారు, లక్షల మంది సామాజిక మాధ్యమాలలో స్పందించారు. దీని మీద షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి, వివిధ స్టోరీస్ యూట్యూబ్స్లో వచ్చాయి. అంటే మదనపల్లిని అంటే అందరూ కూడా ఓన్ చేసుకొని మదనపల్లి జిల్లా కావాలని పెద్ద ఎత్తున, అందుకే 633 రోజుల ఉద్యమం జరిగిందంటే అది ఆశమాష విషయం. కానీ ఒకటి ఏమంటారంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఇప్పుడు ఇటు మదనపల్లిని జిల్లా చేస్తే రాజంపేటకు దూరం, రాజంపేటను జిల్లా చేస్తే మదనపల్లికి దూరం, ఈ రెండింటి మధ్య రాయచోటిని జిల్లాగా చేస్తే అటు రాజంపేటకు కానీ ఇటు మదనపల్లికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే రాయచోటిని జిల్లా ఏర్పాటు చేశామని అప్పటి నాయకులు కొంతమంది చెప్పారు. దీన్ని మీకు ఏకీభవిస్తారా? వాళ్ళు చేసిన పనిని సమర్థించుకోవడానికి చేసినటువంటి ఒక కన్విన్స్ చేసే ఒక కుట్ర అది, అంతే. కానీ వాస్తవంగా సెంటర్ పాయింట్ అనేది ఏముంటుంది? మీరు మదనపల్లి కంటే సెంటర్ పాయింట్నా? మదనపల్లి కంటే సెంటర్ పాయింట్నా? కాదు కదా. యాక్చువల్గా రాజంపేట రైల్వే కోడూరు అనేటివి భౌగోళికంగా మనకి కలిసి రాలేవు. మదనపల్లికైనా కలిసి రాలేవు, నీకు రాయచోటికైనా కూడా కలిసి రాలేవు. అవి 2 కొండలు దిగి 2 సార్లు ఎక్కితే అటువైపు వస్తుంది. సాయంత్రం 6 గంటలు అయితే ఆ సానుకొండ దగ్గర చెక్ పోస్ట్ చేసేస్తారు, నైట్ పోయే గుళ్ళు లేదు. సో అది అవన్నీ కలపడం అనేదే సహేతుకం కాదు. అది అంటే హేతుబద్ధంగా ఉండాలి. జిల్లాల విభజన ప్రక్రియ అనేది భౌగోళిక సరిహద్దులు చూసుకోవాలా, పాపులేషన్ చూసుకోవాలా, ఉన్నటువంటి సౌకర్యాలు చూసుకోవాలా, అట్లా చేయాలి. కానీ పార్లమెంటు నియోజకవర్గం పరిధి అని పెట్టారు చూడండి, అదే హేతుబద్ధంగా లేదు. అందుకే అరకు ఎక్కడో 500 కిలోమీటర్లు ఉంటుంది అరకు పార్లమెంట్ సెగ్మెంటు. దాన్ని ఒక పార్లమెంట్ అంటే ఎట్లా 4-5 రాష్ట్రాలకి పోయి రావచ్చు. కాబట్టి అది సహేతుకం కాదు, సరైంది కాదు. అందుకే మేము చెప్పాము, పార్లమెంటు నియోజకవర్గాల పరిధి అనేది అది హేతుబద్ధంగా లేదు. కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసం మీరు అన్నది అదే. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడింది పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు సౌకర్యంగా ఉండే కోసం. ఏది సౌకర్యంగా ఉంటుంది, ఏది సౌలభ్యంగా ఉంటుంది? మదనపల్లె కదా. సో మదనపల్లి అనేది అది ఇంకొక 100 సంవత్సరాలకైనా మదనపల్లి జిల్లా కావాలని అంటారు. కానీ ఓడినందుకు కూడా ఇప్పుడు ఒకటి నాకు ఒక చిన్న లాజిక్ అర్థం కావాలా శివప్రసాద్ గారు. ఇప్పుడు మదనపల్లిలో ఏ పార్టీలోనో ఎత్తుకో, ఆ పార్టీలో ప్రతి పార్టీలోనూ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉంటాయి. ఇటు టీడీపీ ఎత్తుకో, బీజేపీ ఎత్తుకో, లేకపోతే సిపిఐ ఎత్తుకో, సిపిఎం, ఏ పార్టీలోనా నాయకత్వము ఏకతాటి అనేది ఉండదు. కానీ వీళ్ళందరూ కలిపి మిమ్మల్ని సమన్వయకర్తగా మదనపల్లి జిల్లా సాధన సమితి కన్వీనర్గా ఎన్నుకున్నారు. మీరు ఈ జిల్లా సాధన కోసము ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీళ్ళందరినీ ఎలా సమన్వయం చేశారంటే ఏం చెప్తారు? అది నా అదృష్టంగానే చెప్తాను సార్ నేను. ఎందుకంటే నిజంగానే కలవరు, ఇప్పుడు కూడా కలవరు అందరూ. కానీ ఆ రోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ వారు జిల్లా సాధన సమితిలో వచ్చారు. దొమ్మలపాటి రమేష్ అన్న అప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ ఇక్కడ, ఆయన జిల్లా ఉద్యమంలో వచ్చాడు. రామదాస్ చౌదరి అన్న జనసేన పార్టీ, ఆయన జిల్లా సాధన ఉద్యమంలో వచ్చారు. చెల్లపల్లి నరసింహారెడ్డి గారు వారు వచ్చారు బీజేపీ నుంచి. అదేవిధంగా మనకి సిపిఐ నుంచి కృష్ణప్ప గారు, సిపిఎం నుంచి శ్రీనివాసులు, బీఎస్పీ నుంచి మన గౌతమ్, ఇంకా వీసీకే నుంచి మా వాళ్ళు అందరూ ఒకే వేదిక మీద ఒకే ర్యాలీలో ఎలా సమన్వయం చేశారు వీళ్ళని? అది మేము చెప్పిన అంటే మనకు జరుగుతున్న అన్యాయం మీద మా మధ్య జరిగినటువంటి ఆ చర్చ అనేది అందరిలో ఉండే బేసిజాలు పక్కకు తోవేసి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లీడర్లే కాదు, క్యాడర్ కూడా వచ్చింది. మామూలుగా ఏదో మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ వాళ్ళు కలిసినారులే అన్నట్లు కూడా కాదు. జనసేనలో కింద లెవెల్కి ఇప్పుడు ఉండే మార్కెట్ యార్డ్ చైర్మన్ మన జంగాల్ శివరాం గారు కూడా ఉద్యమంలో జిల్లా కో-కన్వీనర్గా ఉన్నారు, జిల్లా సాధన సమితిలో కో-కన్వీనర్గా ఉన్నారు. అంటే కింది క్యాడర్ కూడా వచ్చేసింది. అట్లనే పర్వీన్ తాజ్ గారు అక్కడ మన కొత్తకోట, ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడి నుంచి, బాబురెడ్డి గారు పీలేరు, కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు. సో ఇట్లా అది ఒక రకంగా అయితే అంటే మదనపల్లి మీద అందరిలో ఉండే ప్రేమ అది. అంటే ఎన్ని బేషిజాలున్నా మదనపల్లి అనేది అది మన గౌరవం. ఓకే, ఇప్పుడు మీరు దాదాపు కొన్ని వందల రోజులు ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఈ ప్రాసెస్లో మీ పైన ఏమైనా నేతల నుంచి ఒత్తిళ్లు కానీ బెదిరింపులు కానీ లేదా అధికారం నుంచి ఒత్తిళ్లు కానీ బెదిరింపులు కానీ ఎదుర్కొన్నారా? ఒకటి.
రెండు, మీరు ఈ సుదీర్ఘంగా ఇన్ని రోజుల పాటు ఎలా ఆందోళన చేశారు అంటే ఏం చెప్తారు? సరే, అది ప్రజలు ఇచ్చిన బలం సార్. ఒకటి నేతల మధ్య సమన్వయం, ఈ రెండు. అయితే ప్రధానంగా అది ఒక కసి రగిలిచ్చింది మాకు అన్ని రోజులు ఉద్యమం చేయడానికి. కారణం ఏమంటే మేము ఇప్పుడైతే అందరూ మాకు చనువుగా ఉండేవాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు చూసిన చూపులు అంటే వెకిలిగా, అంటే మీరేం సాధించగలరు అని చూసిన చూపులు, మీరు ధర్నాలు చేస్తే జిల్లా వచ్చేస్తుందా అని మాట్లాడిన మాటలు, అంటే ఒక ప్రజా ఉద్యమకారులుగా మేము ఎంత అసాధ్యమైనా సుసాధ్యం చేసుకోవాలనుకొని ఉద్యమాలు చేసే వాళ్ళము మా ఎదురుగానే మాతో వాళ్ళకున్న చనువుతో అన్నారో లేదో వేరే భావంతో అన్నారో మాకు తెలియదు, కానీ ఎదురుగా ఎప్పుడైతే చిన్నతనంగా మాట్లాడారో అది మేము ఆత్మగౌరవంగా ఫీల్ అయినాం. సో ఈ పెత్తందారులు మాట్లాడుతున్నటువంటి అహంకారపూరితమైనటువంటి వాళ్ళ అహంకారానికి మదనపల్లె ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటం లాగా ఇది మారిపోయింది. ఎస్, మదనపల్లి జిల్లాను సాధించాల్సిందే. వీళ్ళు అంత అహంకారం ప్రదర్శిస్తారా? వీళ్ళ అహంకారం మీద మదనపల్లి ఆత్మగౌరవం గెలవాలంటే మేము పోరాటం చేయాలనుకున్నాం. మాకు పొద్దున్నే లేస్తే ఏం పని లేదు సార్. 633 రోజులు మేము వేరే పని ఏం లేదు. మీరు తీసుకోవచ్చు అప్పుడు పత్రికలు కూడా. ఎవ్రీ డే పొద్దున్నే లేస్తే అసలు షెడ్యూల్ ఎట్లా మార్చుకునే వాళ్ళు ఉంటే, ఒకరింట్లో ఎవరైనా చనిపోయి ఉంటే ఆ రోజు అతనికి ఒక యాక్టివిటీ ఇచ్చింటే అతన్ని ఇంకొన్ని కన్విన్స్ చేసి ఆ యాక్టివిటీలోకి పంపించి ఇతను ఆ చావుకి వెళ్ళేవాడు. సో ఆ కమిట్మెంట్ తోటి మేము పొద్దున్నే లేస్తే జెండా పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేది. ఇట్లా చేసాము. అంటే ఆ కసి, ఎస్ జిల్లా సాధించాలా, ఆ కసి ఎక్కడి దాకా తీసుకొచ్చామంటే 633 రోజులు పోరాటం. 633 రోజులతో పాటు జిల్లా కలెక్టర్లకి 2826 దరఖాస్తులు ఇచ్చాం పబ్లిక్ తరఫున. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతం కోసం అన్ని అప్లికేషన్స్ రాలా, ఏ జిల్లా కోసము ఇన్ని మీరు అన్నట్లు మార్కాపురము, రాజంపేటనో అవన్నీ ఉప్పెన్లాగా వచ్చాయి, వెళ్ళిపోయాయి. మనం అట్లా కాదు, సుదీర్ఘకాలం చేసి ఏం సాధించామంటే చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి మినీ మహానాడు పేరుతో వస్తే అప్పుడు ప్రతిపక్ష నేతగా లక్షల మందిని ఆర్గనైజ్ చేశారు. అప్పటికి మదనపల్లి జిల్లా అనేది ఒక రాజకీయ డిమాండ్గా మార్చేసాం మేము. అక్కడ సక్సెస్ అయ్యాం. మదనపల్లి జిల్లా సాధన సమితి అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చి మదనపల్లిలో ఏం మాట్లాడాలంటే మదనపల్లి జిల్లా గురించి మాట్లాడాల. అంటే ఆ స్థాయికి, అంటే మదనపల్లి జిల్లా ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలే, లోకేష్ గారు కూడా మాట్లాడలే. ఎప్పుడైతే జిల్లా ఉద్యమం పతాక స్థాయికి పోయిందో ఆయన మినీ మహానాడు, ఎన్నికల ముందే మినీ మహానాడుకు వచ్చినప్పుడు ఇదే బైపాస్ రోడ్లో లక్షలాది మంది సమక్షంలో మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తాం మేము అధికారంలోకి వస్తాం అని చెప్పాడు ఆయన. అంటే మేము సక్సెస్. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ చేయనంది ప్రతిపక్ష పార్టీ దగ్గర చేస్తామనిపించాం. సో ఇంకా ఉధృతం చేయాలనుకున్నాం. యువగలం పాదయాత్ర వచ్చింది, వాళ్ళ కుమారుడు లోకేష్ బాబు గారు వచ్చారు. ఆయన ఎక్కడ పీలేరులో మదనపల్లి రెవెన్యూ డివిజన్లో అడుగు పెడతానే ఆడ ప్రకటన చేశాడు ఆయన. మదనపల్లికి అన్యాయం జరిగింది, మదనపల్లి జిల్లా చేసే బాధ్యత మాదిని అక్కడ చేశాడు. ఇక్కడ మదనపల్లికి వచ్చి కూడా చాలా స్పష్టంగా మదనపల్లి, పుంగనూరు, పీలేరు, పొలంనేరు, తంబలపల్లి కలిపి 4 నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం. ఆ జిల్లాకి కేంద్రంగా, జిల్లా కేంద్రంగా ఈ పవిత్ర భూమి, ఆయన అన్న మాటే, ఈ పవిత్ర భూమి మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఇంకొకటి సక్సెస్ కదా. డెఫినెట్గా. ఇంకోటి, ఇప్పుడు మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయాలని ఆందోళన పీక్లో ఉన్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు శివప్రసాద్నికి ట్రాప్ చేశారని, అంటే భారీ మొత్తంలో అమౌంట్ ఇస్తాం, నువ్వు ఈ ఆందోళన నుంచి పక్కకు తప్పుకుంటే ఇది దాదాపు ఇంకెవరు దీన్ని ముందుని నడిపించలేరని మిమ్మల్ని మీతో చర్చలు సాగినట్లు ఒక ఆరోపణ ఉంది. మీరు వినకపోతే మిమ్మల్ని దాదాపు బెదిరింపు ధోరణిలో కూడా మీ పైన మీ అంతు చూస్తాం, మీ మీద కేసులు పెడతాం అంటూ బెదిరించినట్లు కూడా ఒక ఆరోపణ ఉంది. ఇందులో వాస్తవం ఉందంటారా? ఒక్కటైతే అమౌంట్ విషయంగా నాతో ఎవరు డిస్కస్ చేయరు, ఎందుకంటే మనకు ఆ నేపథ్యం లేదు కాబట్టి వీళ్ళు కూడా నాతో చేసింది లేదు. కానీ అయితే జిల్లా ఉద్యమము వద్దు, ఇంకా ఆపేసేయండి అని మన సన్నిహితుల ద్వారా, ఆ పార్టీలో ఉండే మన సన్నిహితుల ద్వారా కొంత సున్నితంగాను కొంత హెచ్చరికలాగాను కూడా మీరు అన్నట్లు బెదిరింపులు అనుకుంటే బెదిరింపులే అనుకోవచ్చు, వాటిని మన సన్నిహితులు కాబట్టి హెచ్చరికలు అనుకున్నాం మేము. సో చేశారు.
మేము దానికి అంగీకరించకపోయిన దానికి ఏం జరిగిందో మీకు తెలుసు. పత్రికలుగా వివిధ కేసులు పెట్టారు మా మీద. ఎంత నిర్బంధం పెట్టారంటే రోడ్డు ఎక్కితే కేసు సార్. చివరికి ఇక్కడ ఏడా చేయలేక మేము ఎక్కడ ఆందోళన చేసినా అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక పోలీస్ అధికారి జస్ట్ లైక్ కన్నీళ్ళు పెట్టుకున్నట్లు మాట్లాడాడు. పొద్దున్నే లేస్తే మేము ఆ రోడ్డు మీదకి రావాలా, మేము రోడ్డు మీదకి వస్తే ప్రెస్ రోడ్డు మీదకి వస్తుంది. మా ముగ్గురి బాధ ఉంది దాంట్లో. ఉద్యమకారులు మేము, మమ్మల్ని కవర్ చేయడానికి ప్రెస్, మమ్మల్ని ఆపడానికి పోలీసు. ఈ ముగ్గురు శ్రమ సార్. మదనపల్లి జిల్లా ఆకాంక్ష నెరవేరడం వెనక ముగ్గురి శ్రమ. పోలీసులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎన్ని కేసులు పెట్టారు? ఎంతమంది మీద కేసులు పెట్టారు? 100 మంది పైన మీద కేసులు ఉన్నాయి. సుమారు 25 దాకా కేసులు ఉంటాయి. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారి మీద కూడా 13 కేసులు ఉన్నాయి. 13 ఉన్నాయి ఆయన మీద కూడా. రమేష్ అన్న మీద ఉన్నాయి, రామదాస్ చౌదరి గారి మీద ఉన్నాయి, మన జంగాల్ శివరాం మీద ఉన్నాయి, డిఎస్పీ గౌతమ్ మీద ఉన్నాయి, సిపిఐ కృష్ణ మీద ఉన్నాయి, ఆల్మోస్ట్ మా మీద అందరి మీద ఉన్నాయి. ఓకే, ఇప్పుడు తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నిట్లు మినీ మహానాడులో హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎట్టకేలకు కొద్ది రోజుల సమయం తీసుకున్నా కూడా మదనపల్లి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు సార్? ఇది చాలా ఆనందం, మాకు పట్టరాని ఆనందం. ఎందుకంటే మదనపల్లి గురించి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారు మాకు. ఆ ప్రభుత్వం ఉన్నంత కాలము మదనపల్లి గురించి నోరెత్తలేము. కేసులు, పోలీసుల ద్వారా ఒత్తిళ్ళు, చివరికి కర్ణాటకకి వెళ్ళి ధర్నా చేశాం సార్. మదనపల్లి జిల్లా కావాలని ఆంధ్ర చేయలేని పరిస్థితులు లేక, భూమి మీద చేయలేక కర్ణాటక బార్డర్ దాటి ఆపకెళ్ళి అక్కడ ఆందోళన చేశాం. అంటే చూడండి, అక్కడికి వచ్చి మళ్ళీ మేము ఆందోళన అయిపోయి ఈ పక్క వచ్చిన తర్వాత మళ్ళీ కేసులు ఈ నుంచి ఎత్తుకొచ్చేసారు. మళ్ళీ బస్సులు ఎక్కించుకొని పోలీసులు అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ కేసు పెట్టారు. సో ఇట్లా చేసినప్పుడు జిల్లా వస్తే అంటే అంత పోరాటం నుంచి, అంత కసి నుంచి, అంత వేదన, కన్నీళ్ళు మేము అంతా అనుభవించిన తర్వాత మా ఆకాంక్ష నెరవేరుతూ ఒక ప్రకటన వచ్చినప్పుడు నిజంగానే మా ఉద్యమకారులందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చింటాయి. సో నాకు తెలిసి కొన్ని వందల మంది ప్రజలు మాకు ఫోన్లు చేసి అడిగారు. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆ ప్రకటన, ఆ సానుకూల ప్రకటన వచ్చిన వెంటనే కొన్ని వందల మంది షేర్ చేసుకున్నారు. చాలా ఆనందాన్ని పంచుకున్నాం. మీకు తెలిసిన తర్వాత విజయోత్సవం జరిగిన తీరు కానీ ఇంకా అట్లే ఉంది. మేము మేజర్గా ఇంకా ఫైనల్ గెజెట్ నోటిఫికేషన్ రావాలి. ఇప్పుడు వచ్చినది ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చింది, కన్ఫర్మ్డ్ నోటిఫికేషన్ ఇంకోటి రావాలి. మేబీ December 26th. మేము కూడా సుమన్ టీవీ మదనపల్లి డిస్ట్రిక్ట్ ఛానల్ పేరుతో త్వరలో ఛానల్ ప్రారంభోత్సవం చాలా సంతోషం. జిల్లా వస్తుంది కాబట్టి జిల్లా పేరుతో ఉంది, అది అట్లే ఉంటుంది. రేపు సుమన్ టీవీ మదనపల్లి డిస్ట్రిక్ట్ ఛానల్ చాలా త్వరలో ఆల్రెడీ అనౌన్స్ చేసాం, త్వరలో వస్తుంది. చాలా సంతోషం. సో అట్లా చాలా ఆనందపడ్డాం సార్. మనమే కాదు, అందరూ నాకు తెలిసి ఆల్మోస్ట్ రాయచోట్లో కూడా సగభాగము ఆనందపడే ఉంటారు. ఓకే, ఎట్టకేలకు జిల్లా సహకారం నెరవేరింది. ఓకే, ఆ విషయం పక్కన పెడితే ఇటీవల మీరు అంటే నాకు తెలిసి 2 రోజుల క్రితం కూడా ఏదో ఒక ఇష్యూ జరిగింది. అసలు ఎందుకు ఇక్కడ మదనపల్లి శివార్లో గల బుద్ధిని కొండ ఉంది కదా, ఏంటి ఆ ఇష్యూ ఏంటి? అసలు మీరు అక్కడ ఎప్పుడు బుద్ధుని కొండను ఎప్పుడు డెవలప్ చేశారు, ఎప్పుడు విగ్రహం పెట్టారు, ఏంటి ఆ ఇష్యూ చెప్పండి ఒకసారి బ్రీఫ్గా. సార్ యాక్చువల్గా అది ఇప్పుడు అన్నెసరీ వచ్చింది కానీ సమస్య, దాని నేపథ్యము ఎప్పుడు 2004 సార్. 2004లో ఇక్కడ ఉండే అంటే స్పిరిచువల్గా బౌద్ధాన్ని డెవలప్ చేద్దాము, ప్రజల్లోకి తీసుకెళ్దాము. ఎందుకంటే అది నీడ్ ఇప్పుడు ప్రజలకి. అంటే మానసిక వికాసం లేదు ఇప్పుడు. దానివల్ల కుటుంబాల్లో కూడా సరైన బంధాలు లేవు, తల్లిదండ్రుల మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఈ నెట్ యుగం వచ్చిన తర్వాత అసలు మన బంధాలే మారిపోయినాయి. సో బౌద్ధంలో ఆ కనెక్షన్ ఉంటుంది, మానవ వికాసం ఉంటుంది. ఆ వికాసం మన బంధుత్వాన్ని, మానవత్వాన్ని పెంచుతుంది, కరుణ, జాలి, ప్రేమ.
సో ఆ ఉద్దేశంతో మేము కొద్దిమందిగా ఇక్కడ ఉన్న వాళ్ళము ఆ బుద్ధిస్టులని అది ఒక రిలీజియన్గా మేము డెవలప్ చేయాలనుకోలే, బౌద్ధాన్ని ఒక మతంగా మేము తీసుకెళ్ళి దాన్ని ఇది చేయాలని అనుకోలే, ఒక ధర్మంగా. బుద్ధుడు చెప్పింది కూడా అదే, బౌద్ధము ఒక ధర్మం, ఒక జీవన విధానం. సో ఆ జీవన విధానంలోకి ముస్లిమ్స్ రావచ్చు, క్రైస్తవులు రావచ్చు, హిందువులు రావచ్చు, అందరూ ఒక రకంగా చెప్పాలంటే హిందువులదే బౌద్ధము అని కూడా మాట్లాడతారు కదా. సో మనమేమంటే ఆ జీవన విధానంలోకి తీసుకొచ్చే ఒక మార్గానికి ఒక సెంటర్ కావాలి. మా దగ్గర సొంత భూములు లేవు, మాకు సొంత ఇండ్లే లేవు, ఇంక మేము ఎక్కడ పెట్టుకోగలము. అప్పట్లో ప్రభుత్వాన్ని అడిగాము, మాకు కొంత సైట్ అలాట్ చేస్తే మేము ఒక బుద్ధ విహార్ను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి బౌద్ధ జీవన విధానం గురించి ప్రజలకు వివరిస్తాము. చిన్నపిల్లలకు కూడా మనము పూర్వకాలంలోకి వెళ్తే ఇండియా ప్రపంచానికి విశ్వగురువుగా ఉన్నింది బౌద్ధుల కాలంలో. ఎందుకు ఉన్నింది అంటే చిన్నపిల్లలకి ఏదేది 14 years వరకు, 14 years మధ్య ఉండే 8 to 14 years మధ్య ఉండే పిల్లలకి ఒక అద్భుతమైన బోధన మనకు ఇండియాలో ఉండేది, గురుకులాలని ఉండేది. అవన్నీ కూడా అప్పుడే బౌద్ధ. అంటే ఇప్పుడు మీకు అప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, అనుమతి ఇచ్చిందా అక్కడ విగ్రహం ఏర్పాటు చేసేకి? ప్రభుత్వం ఒకటే చెప్పింది, సార్ మీ ఆలోచన బాగుంది, మా ఆలోచన వినింది, ఎందుకు మా అవసరం ఏంది అనేది విన్న తర్వాత అప్పుడున్న తహసీల్దార్ ఏం చెప్పారంటే, ఓకే ఎస్ మేము సైట్ ఇవ్వడానికి ఓకే, అయితే మీరు సైట్ మీరే చూసుకోండి ఎక్కడైనా. ఆ సైట్ గవర్నమెంట్ అయి ఉండాలి నెంబర్ 1. దానిలో అది ఎవరు పొజిషన్లో ఉండకూడదు. అది ఫారెస్ట్ ల్యాండ్ కానీ లేదా చెరువులు, వంకలు, ఇట్లాంటి రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, అట్లాంటివి కాకుండా ఉండాలా. అట్లాంటిది మీరు చూసుకొని మాకు చెప్తే నేను సర్వేని పంపించి మీకు అలాట్ చేస్తాను అని చెప్పారు సార్. అప్పుడు మేము చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ తిరిగాం సార్. కొండలన్నీ తిరిగిన తర్వాత అంటే ఎక్కడ కింద ఎక్కడ లేవు, ప్లెయిన్ ల్యాండ్స్ అన్నీ కూడా ఎవరో ఒకరు ఆక్రమణలో ఉంటుంది, పట్టా లేకపోయినా వాళ్ళ అనుభవంలో ఉంటుంది. ఎందుకు డిస్టర్బెన్స్ అనుకునేసింది, అన్నీ తిరిగినాము, ఎక్కడ మనకు అనుకూలంగా లేదు. సరే అక్కడికి వెళ్ళాము, అంకిశెట్టిపల్లి పక్కన, దాని పేరు అప్పటికి నల్లగుట్ట అని ఉండేది, నల్లగుట్ట. అయినా కూడా చాలా హైట్ ఉంటుంది, అంటే మనం సముద్ర మట్టానికైతే 3000 అడుగులు ఉంటుంది, మన భూమి నుంచి అయితే ఒక 800 feet ఉంటుంది అది. సో అక్కడికి వెళ్తే పైన ఒక రాళ్ల కుప్ప ఉంది, రాళ్ల కుప్పే అది, మట్టి గిట్టి ఏమీ ఉండదు, పై లేయర్. అక్కడ ఏమంటే అది సర్వే నెంబర్ 15 125.10 ఎకరాలు ఉంది మొత్తం ల్యాండ్. దాంట్లో 74.76 acres వ్యవసాయానికి పనికొస్తుందని ఇచ్చేసినారు రైతులకి. మిగిలిన ల్యాండ్లో పైన కొంత క్వారీ చేశారు, అటువైపు క్వారీ కూడా చేశారు. సో అక్కడ ఈ ల్యాండ్ ఎవరికి పనికిరాదు, పశువులు పోవు, ఏంటి పోవు అక్కడికి, అంటే ఎందుకు గడ్డి ఉంటాయి కదా పశువులు పోయేదానికి, రాళ్ళగుట్ట. సో అప్పుడు మేము అది చూపించాం. సరే మాకు ఇదైతే ఎవరికి అబ్జెక్షన్ లేదు, అయితే కష్టపడి చేసుకుంటాం. అంటే 10 మంది కూడా కూర్చోలేము ఆడ. ఒక బండ ఉంటే ఆ బండ మీద కూర్చొని మేము మెడిటేషన్ చేసుకొని ప్రేయర్స్ చేసుకునే వాళ్ళం. దాని మీదనే బుద్ధుని పెట్టి. అంటే దారి ఉండిందా అప్పట్లోనే? అక్కడ లేదు, మీరు తయారు చేసిన దారి కూడా ఇంత ఉంటుంది సార్ బాధ. అక్కడ మన మనిషి మునిగిపోతాం, జస్ట్ కళ్ళు కనపడతాయి, దాంట్లో పోయేవాళ్ళం మేము పైకి. అట్లా పోతా ఆ ల్యాండ్ సార్కి చూపించాము. వచ్చి ఆయన కింద నుంచే చూశారు, అంత పైన ఎవరు వస్తారు బా, మీకు నిజంగానే ఉపయోగపడుతుందా అన్నారు అతను. సార్ మేము ఎక్కడ పోయినా అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఎవరెవరు కల్టివేషన్ అంటారు, పట్టా అంటారు, ఇదేదో ఒకటి మేము చేసుకుంటాం సార్ చిన్నగా అని చెప్తే, ఓకే తను ఏం చేశాడంటే సర్వేను పంపించాడు, సర్వేను, విఆర్ఓను, ఆర్ఐని. వాళ్ళు వచ్చి భూమిని సర్వే చేశారు. సర్వే చేసి ఓకే ఇదంతా కూడా రాళ్ళగుట్టే, ఇది పశువుల మేతకి పనికిరాదు, వ్యవసాయానికి పనికిరాదు అని నీట్గా ఒక రిపోర్టు ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. ఇందులో వీళ్ళు అడుగుతాండి ఆ టాప్ లేయరు 5 acres ఉంటుంది, అందులో మీరు ఓకే అంటే మేము ప్రపోజల్ రెడీ చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారికి నివేదిక ఇచ్చారు. ఎంఆర్ఓ గారు కూడా దాన్ని వచ్చి ఓకే అది ఎవరికి ఇంకా అభ్యంతరం ఉందిలే చేయండి అన్నాడు. చేయండి అని చెప్పి మాకేం చేశాడంటే, మీరు స్టార్ట్ చేసుకోండి, మీకు అనుకూలంగా చేసుకోండి మీరు, అంటే మీరు చదువు చేసుకున్న తర్వాత నేను ప్రపోజల్ పంపిస్తా, అట్లే రాళ్ళ కుప్పకి నేను పంపలేను అంటే మేమేం చేశామంటే మేము పైకి వెళ్ళి ఒక ఇన్స్టాల్ చేసాము ఒక విగ్రహాన్ని. అప్పుడు ఎమ్మెల్యే వచ్చి దొమ్మలపాటి రమేష్ అన్న ఆ కాలంలో ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత క్రమేణీ మేము దాన్ని గుండ్లు బండలు
అవి కొట్టించుకుంటూ చిన్న చిన్నగా చదువు చేసుకుంటూ ఒక సంవత్సరం 10 మంది, ఒక సంవత్సరం 20 మంది, ఒక సంవత్సరం 50 మంది, ఇట్లా డెవలప్ చేసుకుంటా ఫస్ట్ కాలినడక దారి వేసుకున్నాం సార్. కాలినడక దారిని పోయేవాళ్ళం, ఏదైనా ఎత్తుకోబోలన్నా కూడా నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లే వాళ్ళం. అట్లా వేసుకొని చేసే క్రమంలో ఇంకా సుమారు 2015కి ఒక రకంగా ఒక లేయర్ క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసుకొని అడిగితే అప్పటికి ఎంఆర్ఓ మారిపోయినారు, అతను సానుకూలంగా స్పందించలే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, హైదరాబాద్కి వెళ్ళాం, చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. సార్ ఇట్లా పరిస్థితి అనే ఫొటోస్ అన్నీ కూడా చూపించాం. వారు ఇమీడియట్గా అప్పుడున్న జాయింట్ కలెక్టర్ చిత్తూరుని మాట్లాడి ఫోన్లో మా ప్రపోజల్ రెఫర్ చేసి ఆయనకు పంపించి అలినేషన్ ప్రపోజల్ పంపమని చెప్పారు. ఇమీడియట్గా జాయింట్ కలెక్టర్కి వచ్చింది. జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓ గారికి పంపించారు. ఎంఆర్ఓ గారు వచ్చి అప్పుడు సర్వే చేయించాడు. సర్వే చేయించి స్కెచ్ లేఅవుట్ చేయించాడు. మేము ఏదైతే క్లీన్ చేశామో 4 ఎకరాల 99 సెంట్లు దానికి సపరేట్ స్కెచ్ చేయించి ఆయన అలినేషన్ ప్రపోజల్ని సబ్ కలెక్టర్ గారికి పంపారు. సబ్ కలెక్టర్ గారికి పంపితే సబ్ కలెక్టర్ గారు జేసీ గారికి పంపాలా, గవర్నమెంట్కి పోవాలా, ఇది దాని ప్రొసీజర్. అప్పుడు సబ్ కలెక్టర్ గారు ఏమడిగారంటే దీనికి పంచాయతీ రెజల్యూషన్ ఒకటి కావాలన్నారు. సరే అనేది ఎంఆర్ఓకి ఆయన లెటర్ రాస్తే ఎంఆర్ఓ అతనికి లెటర్ రాశాడు, పంచాయతీ సెక్రటరీ మేబీ అప్పుడు ఎస్ఎం రెడ్డి ఉన్నాడు అక్కడ, ఆయనకి పంపించాడు అనమాట. ఆయనకి పంపిస్తే అతను సర్పంచ్కి చెప్తే సర్పంచ్ రెజల్యూషన్ ఇలా శరత్ రెడ్డి ఇలా అది దాని వెనకాల వేరే నేపథ్యం. ఆయన సమ్ అమౌంట్ వేరే వాళ్ళ ద్వారా డిమాండ్ చేశాడు, మనం యాక్సెప్ట్ చేయము. మనం ఏదో స్పిరిచువల్గా అందరూ తలా ₹1 వేసుకుని దాన్ని చేస్తూ ఉన్నాము. అంత లంసమ్ అమౌంట్ ఆయన వేరే వాళ్ళ ద్వారా థర్డ్ పార్టీ ద్వారా డిమాండ్ చేశాడు రెజల్యూషన్కి. ఆయన ఆ విధంగానే అక్కడంతా క్వారీలకి అంతా ఇచ్చాడు. అదే గుట్లో కూడా క్వారీ చేశారు, మనం గుడి కట్టిన గుట్లోనే క్వారీ చేశారు. సో ఇంకా ఆయనకి అమౌంట్ ఇవ్వలేదు, ఆయన ఇవ్వలేదు రెజల్యూషన్, అది అక్కడ ఆగిపోయింది. మాకెవరు అభ్యంతరం చెప్పింది లేదు. అక్కడికి ఎంఆర్ఓలు వచ్చారు, ఒక్కటి శివారెడ్డి సార్ వచ్చాడు, కుప్పస్వామి గారు వచ్చారు, మునిస్వామి నాయుడు సార్ కింద వరకు వచ్చాడు, తర్వాత సురేష్ బాబు గారు పైకే వచ్చారు, కొండపైకే. ఇట్లా చాలామంది తహసీల్దారులు వచ్చినారు. అంటే ఫంక్షన్లకి అబ్జెక్షన్ చేయడానికి కాదు, ఆ జరిగే ఫంక్షన్లలో పార్టిసిపేట్ చేశారు. సబ్ కలెక్టర్గా ఆర్డీఓగా ఉన్నటువంటి మన శివారెడ్డి సార్ వచ్చారు, డిఎస్పీ నారాయణ రెడ్డి గారు వచ్చారు, అప్పుడు ఎస్ఎస్టీ డిఎస్పీ రాఘవరెడ్డి సార్ డిఎస్పీ గారు వచ్చారు, రవి మనోహరాచారి సారు డిఎస్పీ గారు వచ్చారు. అంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రెవెన్యూ వాళ్ళు పాల్గొంటా ఉన్నారు, పోలీస్ వాళ్ళు పాల్గొంటా ఉన్నారు, పొలిటీషియన్స్కి వచ్చేళ్ళకి ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు, మా పార్టీ ఎంపీ చిదంబరం థర్డ్ టైం ఎంపీ ఇప్పుడు ఆయన వచ్చి ఆడ పార్టిసిపేట్ చేశారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు పార్టిసిపేట్ చేశారు. ఎమ్మెల్యేలు ఎత్తుకుంటే రమేష్ అన్న కాటి నుంచి మొదలు పెడితే రమేష్ అన్న, తిప్పారెడ్డి సారు, షాజాన్ బాషా అన్న, అప్పుడు మళ్ళీ నవాజ్ బాషా గారు, ఇప్పుడున్న మళ్ళీ షాజాన్ బాషా అన్న. అంటే పొలిటికల్గా ఇబ్బంది లేదు, అప్పుడు పోలీస్ పరంగా ఇబ్బంది లేదు, రెవెన్యూ పరంగా ఇబ్బంది లేదు. సో ఇంకోటి ఏమంటే అక్కడ గవర్నమెంటే బోర్ శాంక్షన్ చేసింది. ఎవరు స్పెషల్ ఆఫీసరు? ఎంఆర్ఓ కుప్పస్వామి గారు ఎంఆర్ఓ తహసీల్దారు, ఆయన స్పెషల్ ఆఫీసరు. అప్పుడు ఒకటి నేను ఓకే, మీకు అనుమతి వచ్చింది, మీరు విగ్రహం పెట్టారు. ఇప్పుడు అంటే నాకు తెలిసి దాదాపు కొద్ది రోజులకు ముందు విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అటు నుంచి వివాదం స్టార్ట్ అయింది. మీకు ఎవరిపైనా మీరు ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విగ్రహం ధ్వంసం వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ఎవరు చేసింటారని మీరు అనుకుంటున్నారు? సార్ ఈ పక్క అందరికీ తెలిసిన సత్యమే, మదనపల్లిలో కూడా ముందున్న పోలీస్ ఆఫీసర్స్ కూడా తెలుసు. ఇది వరకే మొన్న జూలై 2వ తారీఖు జరిగిన దానికంటే ముందే, ఇంతకుముందే బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇంకో విగ్రహాన్ని పైనే ఇంకా చాలా పెద్ద విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అప్పుడు ఆ చేసిన సందర్భంలో చాలా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు డిఎస్పీ రవి మనోహరాచారి గారు, దిలీప్ గారు ఎస్ఐ రూరల్ పోలీస్ స్టేషన్, చాలా ఆయనకే స్పెషల్గా ఆ కేసు అప్పగించారు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా అడిగితే తన వాస్తవాలన్నీ కూడా చెప్పచ్చు. చేస్తే అప్పుడు తేలింది ఏమంటే, అంటే మేము ఇచ్చిన కంప్లైంట్ కాదు, కంప్లైంట్ అయితే మేమే ఇచ్చాము, ఇట్లా అంటే ధ్వంసమైంది అని ఇచ్చాము, ఎవరనేది మాకు కూడా తెలియదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాలని ఇచ్చాము అంతే.
పోలీసుల ఫైండింగ్స్లో ఏమొచ్చిందంటే శరత్ రెడ్డి కొంతమంది, అంటే అక్కడ సర్పంచ్ శరత్ రెడ్డి కొంతమంది అనుచరులతోని తాగిపించి కిందనే, కొండ కిందనే ఆ పైకి పంపించి విగ్రహాలు ధ్వంసం చేయించినాడు అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో. అతనికి ఏం అవసరం అది? అంటే మీరు డబ్బులు ఇవ్వలేదనా లేకపోతే? అదొకటి. రెండవది కొంత ఆయనకి రెడ్డి అహంకారం, క్యాస్ట్ ఫీలింగ్. కొండపైన జరిగే కార్యక్రమాలకి పెద్ద పెద్ద ఎంపీలు వచ్చినా కూడా ఆయన ఎప్పుడు రాలే. మీరు ఆయన ఆహ్వానించారో లేదో? ఇంటికి వెళ్ళి నేను ఆహ్వానించాను. వాళ్ళ భార్యకు కూడా తెలుసు, వాళ్ళ భార్య సమేతంగానే నేను ఆహ్వానించాను. సో ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసింది శరత్ రెడ్డి అండ్ టీమ్ అని చెప్పి తెలిసి పోలీసులు పట్టుకొని వచ్చి శరత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో కూడా కూర్చోబెట్టారు, రూరల్ పోలీస్ స్టేషన్లో. కూర్చోబెట్టినప్పుడు ఇంకా రేపు అరెస్ట్ చూపిస్తామని డిఎస్పీ గారు నాతోనే చెప్పారు స్వయంగా. ఈ రాత్రిలో సీన్ మారిపోయింది. రాజకీయ ప్రముఖులు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కేసు శరత్ రెడ్డి చెప్పే వాళ్ళ మీద కట్టండి, శరత్ రెడ్డిని వదిలేయండి అని. ఆ శరత్ రెడ్డి ఎవరిని ఇచ్చుకున్నాడు ఇంతవరకు వాళ్ళ మగాలు కూడా చూడలేం మేము. శరత్ రెడ్డిని వదిలేసి శరత్ రెడ్డి ఇస్తాడు కొన్ని పేర్లు. మేం కాదు ఇచ్చింది, పోలీసులు కాదు ఇచ్చింది, శరత్ రెడ్డి ఇచ్చేవాళ్ళు నిందితులని కేసు పెట్టి పంపించినారు వాళ్ళ ఊరల మీద. అప్పటి నుంచి ఇంక శరత్ రెడ్డి కాదుకుండా ఎవరుంటారు. అందుకే మేము మొన్న కంప్లైంట్ చేసినప్పుడు ఏం చేసినామంటే స్పష్టంగా ఇక్కడ ఇంతకు ముందు ధ్వంసం చేసిన దాంట్లో శరత్ రెడ్డి పాత్ర ఉంది, పట్టుకోబినారు పోలీసులు. రాజకీయ పలుకుబడితోటి వదిలేశారు. ఆ రాజకీయ నాయకులు నాకు కూడా చెప్పినారు, వాడి బిడ్డల మీద ఆనబెట్టుకుంటాను ఈసారి వదిలేయండి, నన్ను కూడా రిక్వెస్ట్ చేసినారు. కాబట్టి పోలీసులకి ఈ విషయం అంతా తెలుసు. కాబట్టి అతని వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు నిజమే, గవర్నమెంట్ మారిపోయింది. మేము రెండు చెప్పాను సార్ కంప్లైంట్లో, రెండే పాయింట్స్. ఒకటి, రెండు విధాలుగా మాకు శరత్ రెడ్డితో ఇబ్బంది ఉంది. ఒకటి, ఆయనకి అడిగిన అమౌంట్ ఇవ్వలేదని, రెజల్యూషన్ ఇవ్వలేదు. రెండు, అప్పటి నుంచి ఆయన మాకు నెగిటివ్గా ఉన్నాడు. ఏ కార్యక్రమానికి ఆయన హాజరు కాలే. అక్కడ ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చినా కూడా రాలే. సో ఆయన కాస్ట్ ఫీలింగ్ తోటి అవి విగ్రహాలు ధ్వంసం చేయించినాడు. ఇంతకుముందు పోలీసులు తేల్చినారు. కాబట్టి ఆయన మీద మాకు అనుమానం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, 4 రోజుల ముందు రాజన్ అనేవాడు ఒకటి ఫోన్ చేశాడు ఆ కింద పల్లి నుంచి. ఈ శరత్ రెడ్డి దగ్గర తాగుతాంటాడు వాడు, బీజేపీలో ఉంటాడు. శరత్ రెడ్డి దగ్గర పోపిస్తే తాగేసి ఉంటాడు. వాడు ఫోన్ చేసి, అన్న కొండపైకి ఏంటో బండ్లు పోతాడాయి, మీరు ఎక్కడున్నారు అని అడిగినాడు. నేను ఊర్లో లేను బాబు, బయట ఉన్నాను అన్నాడు. నేను వెళ్ళేదన్నా అన్నాడు. వెళ్ళు, ఆడేమన్నా జరిగితే నాకు చెప్పు, నేను పోలీసులకు చెప్తాను అన్నాను. ఆడ మళ్ళీ బొమ్మల గిమ్మలు పాల్గొట్టేస్తే మళ్ళీ నన్ను అడుగుతావేమన్నా నువ్వు అన్నాడు వాడు. సో నువ్వెందుకు పాల్గొడతావు, నేనెందుకు అడుగుతాను నేను అన్నా. అంతే, ఆ విషయాన్ని నేను చెప్పిన. ఇట్లా వాడు అడిగినాడు 4 రోజుల ముందే, అది జరిగే 4 రోజుల ముందు. సో వీళ్ళిద్దరినీ విచారించండి, విషయం తెలుస్తుంది అని చెప్పినాం, ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది అని. మా కంప్లైంట్ పక్కన పడేసి వీఆర్ఓ దగ్గర కంప్లైంట్, వీఆర్ఓ 2 నెలలు అయింది సార్ వచ్చి. ఆయనకి దాని నేపథ్యం ఏం తెలుస్తుంది, ఎప్పుడు ఏం జరిగిందో. ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇంకా మాతో సంబంధమే లేకుండా పోయే క్రమంలో నిరసనలకు పోవచ్చు. ఓకే, మీరు అన్నిట్లో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉంది, వాళ్ళు మీ మీద కేసులు పెట్టారు, ఓకే సరిపోయింది. ఇప్పుడు తర్వాత చేంజ్ అయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇటీవల కూడా మీ పైన పోలీసులు డ్రోన్లు ఉపయోగించి మీరు ఏదో కార్యక్రమం చేయాలంటే మీ మీద నిఘా పెట్టి, ఏమి అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీ మీద ఏదైనా కక్ష కడుతుందంటారా? గవర్నమెంట్ మా మీద కక్ష ఉంది అని అనుకోం, కానీ అయితే వాస్తవంగా ఇక్కడ స్టార్ట్ అయిన పాయింట్ మీకు చెప్తాను, దాని ఎండింగ్ మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలీదు. ఎందుకంటే స్టార్ట్ అయ్యేది కారణం ఏమంటే, యాక్చువల్గా ఇదివరకు ఎప్పుడు ధ్వంసం జరిగినా ఆడేమన్నా జరిగితే కంప్లైంట్ మేము ఇచ్చేవాళ్ళము, అది ట్రస్ట్ మెంబర్స్గా అక్కడ విహారకు సంబంధించి మా ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టేవాళ్ళు, ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు. ఇది నాకు తెలిసి విగ్రహం ధ్వంసమైంది కూడా కూటమి గవర్నమెంట్లోనే అనుకుంటా. యా, అవును. అప్పుడంటే మీరు అన్నింటిలో వైసీపీ గవర్నమెంట్లో ధ్వంసమైంది, వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ధ్వంసమైంది. అయినప్పటికీ మీ మీద అంత పోలీసులు నెగిటివ్ ఏ పరిస్థితి వచ్చిందంటే, పోలీస్ వర్సెస్ పీటీఎం శివప్రసాద్ వర్సెస్ టైప్ వచ్చింది. ఏమి నాకు తెలిసి వైసీపీ గవర్నమెంట్లో కంటే ఈ గవర్నమెంట్లో మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలో. దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక చిన్న కారణం సార్. యాక్చువల్గా మదనపల్లి రూరల్ సిఐ కళా వెంకటరమణ, ఆయన అంతకుముందు కొన్ని దళిత్కి సంబంధించిన కేసుల్లో, అంటే వినాయక చవితి సందర్భంలో 2 గ్రామాల్లో బిట్వీన్ ఎస్సీస్ అండ్ అప్పర్ క్యాస్ట్ మధ్య గొడవలు అవుతాయి. గొడవలు అయినప్పుడు
ఆయన అప్పర్ కాస్ట్కి సపోర్ట్గా ఉండి దళితులకు యాంటీగా చేస్తాడు, తప్పుడు కేసులు కూడా పెడతాడు. దాని మీద నేను అతనితో విభేదించి గొడవ చేశాను, సిఐ గారితో ప్రొటెస్ట్ చేశాం స్టేషన్ దగ్గర. ఆయన ఆ ఉద్దేశం పెట్టుకొని, ఆయనకు అది ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేసినాడంటే డైరెక్ట్గా ఆయన కొండకి వెళ్ళిపోయి మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా ఆయన ఎవరి మీద అయితే మేము అనుమానిస్తున్నామో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడతాడు, శరత్ రెడ్డిని వాళ్ళని. అంటే ఆ జగమెరిగిన సత్యము మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో మీరు చూపించచ్చునో చూపించకూడదో నాకు తెలియదు. ఆడుండే కెమెరా చూసి ఎంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చింటారో కళా వెంకటరమణ గారు సిఐగా వచ్చిన తర్వాత విచారిస్తే 190 మంది చెప్తారు, 190 మంది చెప్తారు పైసలు లేకుండా కళా వెంకటరమణ అనే అతను ఏం చేయడో, డబ్బులు ఇస్తే ఏ పనైనా ఎట్లయినా తిప్పగలుగుతాడు. ఏడు జరిగింది కూడా అదే. న్యాయంగా మా దగ్గర కంప్లైంట్ తీసుకుంటే ఆయన ఇన్వెస్టిగేషన్ ఎట్లన్నా చేసుకుని మాకు సమస్య లేదు. ఇది పోలీస్ వర్సెస్ మాకి అయ్యేది కాదు, గవర్నమెంట్ వర్సెస్ మాకి కూడా గొడవ అయ్యేది కాదు. ఎప్పుడైతే ఆయన నిందితులతో మిలాఖత్ అయిపోయి, మేము ఎవరి మీద ఆరోపణ చేశామో వాళ్ళతో మిలాఖత్ అయిపోయి వాళ్ళ దగ్గర కావాల్సిన చూసుకొని కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం ఎస్పీ గారికి తెలాలని చెప్పి మేము నిరసన చేశాం. నిరసన సార్ మీరు ఎప్పుడన్నా చూడండి, మీకు విజువల్స్ నేను పంపించినాను. బుద్ధిస్ట్ ప్రొటెస్ట్ ఎట్లా ఉంటుందంటే ఎవరికి కూడా మేము చిన్న ఇబ్బంది కూడా పెట్టాం. రోడ్డుకు పక్కన, రోడ్డుకి ఏమాత్రం సంబంధం లేకుండా అంబేద్కర్ విగ్రహం పక్కన మేము టెంట్ వేసుకున్నాం. మీరు ఫోటోలో ఉండదు చూడండి. ఆ టెంట్లో ఎంతమంది కూర్చుంటామంటే ఎంతమంది పడతామో మేము మెడిటేషన్ చేసుకుంటాం. ప్రొటెస్ట్లో కూడా ఇంత క్లాత్ వేసుకుంటాం ఒకరొకరు. అట్లా వేసుకుంటే అక్కడ ఒక 14 మంది ఏమో పడతారు. ఓన్లీ 14 మెంబర్స్ మేము కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ప్రొటెస్ట్ చేశాం వన్ డే. ఏమి ఎస్పీ గారికి తెలవల్లా అని మేము ఎవరిని ఏమీ మాట్లాడాల. సెకండ్ డే ఆ రోజు పోలీసులు కూడా మాతో ఏం మాట్లాడలే. సెకండ్ డే కంటిన్యూ చేశాం. కంటిన్యూ చేసేటప్పుడు ఏమైందంటే మాకి ప్రొటెస్ట్ తీసేయాలా అని చెప్పి పోలీసుల నుంచి ఒత్తిడి వచ్చింది. అదేంటి సార్ మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకపోతే నిరసన తెలిపే హక్కు కూడా మాకు లేదంటున్నారు. కనీసం మీరు ఎవరన్నా మేము న్యాయం చేస్తామని చెప్పండి. మేము అడిగింది ఒక్కటే, సిఐ కళా వెంకటరమణ ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పియండి, కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు. మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయండి అంటే లేదు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయలేం కదా, ఆల్రెడీ చేసినాం కదా అన్నారు. ఏం చెప్పిన సిఐ గారికి, నేను ఏం చెప్పాను సిఐ గారికి, 1 టౌన్ సిఐ గారికి, సార్ ఓకే ఆ ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేయండి, వీఆర్ఓ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేయండి, మా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి, ఇంక్లూడ్ చేసుకోండి దాంట్లోకి. మాకున్న అనుమానాలు ఉన్నాయి కదా, మేమే యాజ్ ఎ ట్రస్ట్ మెంబర్స్గా తీసుకోలే. అప్పుడు మేము ఏం చేశామంటే మమ్మల్ని ప్రొటెస్ట్ లేపేయాలనుకున్నప్పుడు మేము వాళ్ళ మీద ఆగ్రహం ఎట్లా ప్రదర్శించాలి, మేము బుద్ధిస్టులం అయిపోతుంది, రోడ్లకి రాలేము, రాళ్ళు వేయలేము, గొడవలు చేయలేము. అప్పుడు మమ్మల్ని మేము అసహ్యంగా మార్చుకొని సగం గుండు తీయేసి సగం మీసం తీయేసి మీ దగ్గర ఫోటోలు కూడా వేసాం చూడండి. అంటే మమ్మల్ని ఎవరైనా అసహ్యంగా మార్చుకుంటారు వాళ్ళని వాళ్ళు. అంటే మమ్మల్ని మేము అసహ్యంగా మార్చుకొని మా బాధ మా కన్నీళ్ళు పెట్టుకుంటే అన్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కరుణిస్తుందేమో అని చెప్పి మేము ఆ ప్రొటెస్ట్ చేసాం. అది మా ఎస్పీ గారికి ఎట్లా రిపోర్ట్ చేశారో తెలీదు. ఎస్పీ గారికి అది చాలా అవమానం అయిపోయిందంట. ఆయన పర్సనల్గా తీసుకునేసినారు దాన్ని. పర్సనల్గా తీసుకునేసి ఇంకా ఆయన ఆ రోజే మా మీద 3 కేసులు పెట్టేశారు. ప్రొటెస్ట్ చేసిన దానికి ఒక కేసు, పోలీస్ స్టేషన్కి రమ్మని మా దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటామని ఆ కేసులో, బుద్ధుడికొండ కేసులో మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటామని పోలీస్ స్టేషన్కి రమ్మని 10 గంటల వరకు నిర్బంధించి, తిండి లేకుండా టాబ్లెట్ లేకుండా, నేను హార్ట్ పేషెంట్ని, తిండి లే టాబ్లెట్స్ లే, పొద్దున్నే వచ్చేసినావు దీక్ష కోసమని నైట్ 10 గంటల వరకు నిర్బంధించేసినాడు. అంటే 2.5 hours ఇంచుమించు. లేదు నాకు యూరిన్ అంటే షుగరు బీపీ ఉన్న క్యాండిడేట్లకి ఎట్లా ఉంటుంది పరిస్థితి, నేను యూరిన్ వెళ్ళాలా, నాకు కడుపు ఇదే అయిపోయింది సార్, నేను అర్జెంట్ వెళ్ళాలా అని చెప్పి లేస్తే ఆ ఎస్ఐ శివకుమార్ త్రో చేశాడు. ఆ ఇనుప చైర్ మీద పడ్డాను, మోకాలు ఇప్పుడు కూడా నాకు ఇదే. ఆ టెన్షన్లో నాకు బీపీ హెవీగా రైజ్ అయిపోవడము, షుగరు ఎక్కువైపోవడము, అంతలోపల పిల్లలు లోపలికి రావడము, ఈ గోళ్ళంతా జరుగుతుంటే ఎమ్మెల్యే గారు వచ్చారు తెలుసుకొని రాత్రి 11 o'clock.
ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారు నా మీద భుజం మీద చేసుకుని జరిగిన దానికి నేను బాధపడతానన్నా అని చెప్పి ఆయన నన్ను తీసుకొని వెళ్ళి మా ఇంటికి పంపించినాడు వాళ్ళు పిఎన్ ఇచ్చి. అప్పుడు ఏం పెడతారు, నేను పోలీస్ స్టేషన్లో పోలీసులను విధులకు ఆటంకం కలిగించి దొబ్బేసి కింద పడిపోతే గోడ దుంకి పారిపోయినాను అని కేసు పెడతారు. మళ్ళీ రోడ్లో ఆ పిల్లలు నేను లోపల ఉన్నప్పుడు రోడ్లో పిల్లలు ఒక 7-8 మంది ఆ 4 నినాదాలు చేసినారు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు. ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేని మాత్రం వదిలేసినారు కేసులో పెట్టకుండా, వాళ్ళ మీద ఒక కేసు పెట్టారు. అంటే ఈడ ఏమైంది, ఆ ఎమ్మెల్యే గారు నన్ను వెళ్ళిపోయారనేటటువంటి ఆ ఇది ఉందో ఎస్పీ గారికి, నా మాట కాదని తీసుకుని వెళ్ళిపోయాడని, లేదంటే స్వతహాగానే కళా వెంకటరమణని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేశాడో తెలియదు. కానీ ఆయన ఇంకా అసలు ప్రజాస్వామ్యంలో నేను 30 ఏళ్ళు ఉద్యమాల్లో ఉన్నా, 35 ఏళ్ళు కావస్తుంది ప్రజా ఉద్యమాల్లోకి వచ్చి. చాలా తీవ్రమైన నిర్బంధాల్లో కూడా పనిచేశాం మేము. ఒకవైపు నక్సలైట్ల తీవ్రత ఉన్నప్పుడు ఉద్యమాలు చేయాలంటే చాలా కష్టం. అట్లాంటప్పుడు కూడా ఉద్యమాలు స్వేచ్ఛగా చేయగలిగినాం. ఈ ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు కాలంలో మేము పడ్డ వేదన, సార్ ఇక్కడ ఆందోళన చేయలేం, చేస్తే అరెస్టులు, చేస్తే కేసులు, సరే ఇక్కడ చేయలేం కదా, బయట వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే, చెన్నైలో ప్రెస్ మీట్ పెడితే సోషల్ మీడియా కేసు పెడతారు సార్. కర్ణాటకలో మాకు మద్దతుగా ప్రొటెస్ట్ పెట్టారు వాళ్ళు, ఆంధ్రాలోకి రానివ్వట్లేదు ప్రొటెస్ట్ చేయడానికి అని చెప్పి కర్ణాటకలో పెడితే శ్రీనివాసపురంలో మాట్లాడిన మాటల మీద రైల్వే కోర్టులో కేసు పెడతారు సార్. అంటే నాకు దీనికి సంబంధించి కొంతమంది మీ మీద ఆరోపణలు చేయటం ఏంటంటే, అసలు అక్కడ బుద్ధుని కొండలో విగ్రహాన్ని పెట్టేకి ఎటువంటి అనుమతి లేదని, కేవలం విగ్రహం పెట్టే నెపంతో దాదాపు దాదాపు ఒక 30 ఎకరాలు 50 ఎకరాలు శివప్రసాద్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కొంతమంది ఆరోపణలు చేశారు. ఇందులో వాస్తవం ఎంత మీరే చెప్పండి. కరెక్టే, చాలామంది అంటే పోలీసులు అట్లా ప్రాపగండా చేశారు, రెవెన్యూ వాళ్ళు కూడా. అయితే ఎస్పీ గారు కూడా అన్నారు, మరి ఆయన ఎట్లా అంటారు నాకు అర్థం కాలే. అంటే ఆ ల్యాండ్ గ్రాబింగ్ చేయడానికి చేశారని ఎస్పీ గారు కూడా అన్నారు. అంత పెద్ద మనిషి ఐపీఎస్ చదువుకున్నాడు. అంటే నేనేమంటానంటే, ల్యాండ్ గ్రాబింగ్ చేసేవాడు ట్రస్ట్ పేరుతో భూమి ఇమ్మని అడుగుతాడా? ట్రస్ట్ అనేది పబ్లిక్, అంటే దాంట్లో ట్రస్ట్ పేరుతో కదా, మీకు రికార్డు కూడా ఉంది నాకు, రిజిస్టర్డ్ ఒక ట్రస్ట్ పేరుతో అడిగాం. రెండవది, నేను పర్సనల్గా తీసుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారు భూ పంపిణీ చేసినప్పుడు కొన్ని వేల మందికి నేను భూమిని పంపిణీ చేయించిన. అంతకుముందు మేము భూ పోరాటాలే చేసినాం స్పెషల్గా. 90 నుంచి 2000 మధ్య మేము చేసిందంతా భూ పోరాటాలే. ఆ భూ పోరాటాల్లో 5000 ఎకరాలు ఇప్పించిన నేను భూ పోరాటాల్లో భూములు. అంటే నాకు కబ్జా చేయాల్సిన అవసరం ఏముంది? నేను హ్యాపీగా అసలు గుట్ల మీదకి పోయి ఆడ కబ్జా చేయలేనా? ఇవన్నీ ఈ బైపాస్ రోడ్డు ఇవన్నీ ఖాళీ. నేను మదనపల్లికి వచ్చినప్పుడు మీకు తెలియదు ఏముంది సార్, నేను మదనపల్లికి వచ్చినప్పుడు ఇప్పుడు ఉండే కొత్త టౌన్ అంతా కూడా ఖాళీనే, అన్ని గవర్నమెంట్ ల్యాండ్సే. నేను ఒక 5 ఎకరాలు ఆక్రమించుకున్నా కూడా ఎవరు మాట్లాడేవాళ్ళు? అందరూ అధికారులు మాత్రం, మేము కలెక్టర్లతో కూర్చుంటా అంటే, మీ ఎస్పీలతో కూర్చుంటా అంటే, మీ చాలా సమయం వాళ్ళతో గడుపుతూ ఉంటుంది, మీ బంగ్లాల్లో గడుపుతూ ఉంటుంది, మీ ఆఫీసర్లతో. మేము చేసుకోవాలంటే పెద్ద పని, మాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అక్కడ విగ్రహం పెట్టి మీరు డెవలప్ చేసి దాదాపు 25 ఏళ్ళ నుంచి 25 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ నుంచి డెవలప్ చేశారు, విగ్రహం పెట్టారు. అయితే గత 6 నెలలుగా మీకు ఆ కొండలేకపోయేదానికి అనుమతి లేకుండా పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెట్టారని, అక్కడ కొన్ని రెవెన్యూలు కూడా చుట్టూ కంచె వేసేసి మిమ్మల్ని అక్కడ పోనీకుండా చేశారన్న ఆరోపణ ఉంది. వాస్తవమేనా ఇది? సరే, వాస్తవం సార్, వాస్తవము, అన్యాయం. అంటే నేనేమంటానంటే, ఎక్కడైనా కానీ ఈశ్వరయ్య సారు ఒక ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకుంటాడు. ఈశ్వరయ్య సారు ఒక ల్యాండ్ తీసుకొని గుడి కడతాడా? ఎందుకు కడతాడు? ఇల్లు కట్టుకుంటాడు, అంతే కదా. అవును. ఎవరైనా కానీ గుళ్ళు కట్టినారంటే మదనపల్లి చుట్టుపక్కల చాలా మంది మాకంటే ముందు కట్టారు, మా తర్వాత కూడా కట్టినారు. గుళ్ళన్నీ ఎక్కడ కడతారంటే గవర్నమెంట్ భూముల్లోనే కడతారు. గుడి అనేది గవర్నమెంట్ భూములోనే కడతారు. దాతలు ఇస్తే కట్టుకుంటారు, దాతలు ఉంటారు, దానికి వీళ్ళు పోతే ఇంకోరు వస్తారు. వీళ్ళు శాశ్వతులు కాదు దానికి. నేను కడతాను బుద్ధ విహారం నేను కడతాను అనుకోండి, అక్కడ ఒక టెంపుల్ కడతాను, నాకు శాశ్వతం, దాని మీద నాకు పట్టా ఏమని ఇస్తారా?
అట్లనే అక్కడ కృష్ణుడి గుడి కట్టారు మాకంటే తర్వాత. మేము ఆడ స్టార్ట్ చేసిన ఒక 15 అది కూడా గుట్ట మీద కట్టారు కదా, వాళ్ళకే 15 years తర్వాత మమ్మల్ని అడిగి, మా మిత్రులు వాళ్ళు యాదవ సంఘం మమ్మల్ని అడిగి, మేము కూడా ఇట్లా ఎక్కడన్నా చూస్తానన్నా కట్టుకోవాలంటే కట్టుకోమన్నప్పుడు నాకు కూడా చూపించి వాళ్ళు నన్ను తీసుకోపోయి కట్టే ముందే కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు నేను పోయినా చాలా సార్లు. దానికి కూడా ఏం లేదే. అట్లాంటివి సార్ 100కి పైన ఉంటాయి సార్. ఇంకా చెప్తా, హైవే రోడ్ల పక్కన ఉండకూడదు, హైవే రోడ్ల పక్కన గుళ్ళు ఉన్నాయి, మలుపుల్లో ఉండకూడదు గుళ్ళు ఉన్నాయి, ఫారెస్ట్ లో గుళ్ళు ఉండకూడదు ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్స్ లో. వాటికన్నిటికీ లేని అబ్జెక్షన్ ఇది వచ్చిందా సార్, ఇది కబ్జా అవుతుందా, ఎట్లా అవుతుంది? సో ఎంత అన్యాయం అంటే కోర్టు అనుమతి ఇచ్చినా కూడా, హైకోర్టు ఇక్కడ మీరు అక్కడికి పోయేకి కోర్టు అనుమతి ఇచ్చిందా? మేము వెళ్ళి పూజలు చేసుకోవాలి సార్, మాకు ఇక్కడ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అని హైకోర్టుని ఆశ్రయించాం. ఓకే, గౌరవ హైకోర్టు మాకి అనుమతి ఇచ్చింది. ఓకే, మాకు పోలీస్ ఎస్కార్ట్ కూడా ఇమ్మని చెప్పింది. ఓకే, అయినా ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓనే, ఈ ఎంఆర్ఓ, ఈ సిఐ, అప్పుడున్న ఎస్పీ వీళ్ళు కలిసి మీరు అక్కడికి పోతే కమ్యూనల్ వైలెన్స్ వస్తుంది, ఆల్రెడీ దాని మీద 163 ఫోర్స్లో ఉంది, అంటే 144 సెక్షన్ ఫోర్స్లో ఉంది కాబట్టి అది ఇంకా లిఫ్ట్ చేయలేదు కాబట్టి అక్కడ పోయేదానికి వీలు లేదని చెప్పి మాకు నోటీస్ అప్పటికప్పుడు పంపించి రేపు ప్రోగ్రామ్ అంటే ఈరోజు ఆఫ్ చేశారు సార్. ఎంత అంటే కోర్టును కూడా ధిక్కరించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది కదా, వస్తుంది. అక్కడ ఏం లాజిక్ అంటే వెళ్ళిపోయిండే వాళ్ళం, ఆ ఒక్క రోజుకు ఒక ఎస్సీ ఆఫీసర్ తెచ్చి ఇడేస్తారు. ఓహో, ఓకే, ఓకే. మీరు ఒకసారి చూడండి, అంటే దీన్ని కులకోణం చూడండి. మళ్ళీ మా మీద కంప్లైంట్ ఇచ్చే కానిస్టేబుల్స్ ఎస్సీలో ఎస్టీలో, ఈడ కానీ రాయచోటు కానీ రైల్వే కోడూరు కానీ ఎక్కడైనా కానీ కంప్లైంట్ ఎవరు ఇచ్చింటారంటే ఎస్సీనో ఎస్టీనో కానిస్టేబుల్ ఇస్తాడు, దాని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టరు కదా, కట్టలేరు కదా, కట్టలేరు కదా మీ మీద. మేము కూడా మళ్ళా అంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీలే కదా, వాళ్ళ మీద మేము పోకుండా ప్రొటెక్షన్ అనమాట. ఈడ హైకోర్టును ధిక్కరిస్తూ వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతాం మేము. పోతాం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ధనుంజయ అని ఒక ఎస్సీ ఎంఆర్ఓ ఉన్నాడు కురబలకోట, ఆయన ఒక్కరోజుకు తీసుకొని వచ్చి పెట్టుకుంటారు, ఆయన పేరుతో మాకు నోటీస్ ఇస్తారు. అంటే పోతే మీరు పోండి అని. ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? సో ఇట్లా ఉంది గురించి ఏంటి మీ భవిష్యత్? చాలా బాధతో ఉన్నాం సార్ బుద్ధునికొండ విషయంలో. ఎంత బాధతో ఉన్నామంటే, సరే ఆ ఎస్పీ వెళ్ళిపోయాడు కదా, ఆ ఎస్పీకి ఇవాళ ఆ విధంగా ఫీడ్ చేయబడినాడేమో, లేకుంటే లేదా గవర్నమెంట్ కూడా ఎందుకు దీన్ని పట్టించుకోలేదు. సరే ఇప్పటికైనా పరిస్థితులు మారుతాయని మేము కొత్త కలెక్టరు కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత చాలా ఆశలు పెట్టుకున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాం, ఏంటి సార్ ఇప్పుడన్నా సమస్య పరిష్కారం అవుతుందా అని అడిగాం. వారు కూడా నేను డైరెక్ట్గా మాట్లాడతాను, ఇది సాల్వ్ చేసేద్దామని మాట్లాడినారు. అయితే ఇది ఇట్లా ఉండగానే నీ మీద గూండా యాక్ట్ ఎందుకు ఓపెన్ చేయకూడదు అని నాకు నోటీస్ ఇచ్చారు సార్. మీ పైన గూండా యాక్ట్? నేను చిన్నప్పుడు ఏంటి సార్, నాకైతే నవ్వు వచ్చింది. 2 సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ మా ఇంటి దగ్గరికి వచ్చారు. అంటే అప్పుడు ఎట్లా వేధింపులకు గురి చేశారు ఆ ఎస్పీ ఉన్నప్పుడు. మా ఇంటికి చుట్టూ పోలీసులు వేశారు. అప్పుడు ఇంటి చుట్టూరా తలుపులకు గోళ్ళకి నోటీసులు, ఇంటి పైన కింద పోలీసులు, అంత నిర్బంధం. సరే పోయింది ఆ పీడ అనుకున్నాం. ఇప్పుడు ఎత్తుకొని చక్కగా ఇంకా కొండపైకి పోతాము అనే ఆశతో ఉండే సందర్భంలో నీ మీద గూండా యాక్ట్ ఎందుకు పెట్టకూడదు, నీ మీద 5 కేసులు ఉన్నాయని కేసులు చూపించి దాంట్లో నాకు నోటీస్ ఇచ్చారు. ఎస్పీ గారు నీ మీద గూండా యాక్ట్ పెట్టాలని చెప్పి నాకు నివేదిక. గూండా యాక్ట్, ఓకే, అది కూడా మీకు నేను పంపిస్తాను, డిస్ప్లే చేయండి వీలైతే. గూండా యాక్ట్ అనేది నేను చిన్నప్పుడు వినేవాళ్ళను, ఎవరన్నా రిపీటెడ్గా నేరాలు చేస్తూ ఉంటారు, చాలా పెద్ద నేరాలు, అట్లాంటి వాళ్ళ మీద ప్రయోగించేవాళ్ళు. నేను బుద్ధిస్ట్ని, నేను ఎవరిని కొట్టినలే, నేను ఎవరిని తిట్టింది కూడా లేదు, నా మీద ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా లేదు, మీ పోలీసులు పెట్టిన కంప్లైంట్లు తప్ప నా మీద ఏంటివి లేవు. అప్పుడు వైసీపీ వాళ్ళు జిల్లా కోసం పోరాడితే వాళ్ళు కేసులు పెట్టిరే, అవి ఇప్పుడు బుద్ధునికొండ కోసం పోరాడితే మీరు కేసులు పెట్టిరే. ఇవి మీరు ఇచ్చిన 5 కేసులు పోలీసుల కేసులే.
నాకు ఇచ్చిన నోటీసులో 5 కేసులు చూపించారు సార్. 5 కేసులు పోలీస్ కానిస్టేబుల్స్ ఇచ్చిన కంప్లైంట్లే, ధర్నాలు ప్రొటెస్టులకు సంబంధించిన కంప్లైంట్లే. సో నేను ఎట్లా గూండా యాక్ట్ కిందకి వస్తాను? ఇది ఎంత అన్యాయమో. సరే అనిందే నాకు 8వ తేదీ నోటీస్ అయ్యింది, హియరింగ్ పిలిచారు. ఇప్పుడు ఈ నెల డిసెంబర్ 8. ఓకే ఓకే 8 వెళ్ళాను నేను కలెక్టర్ గారి దగ్గరికి. వెళ్ళి నేను రిప్లై ఇచ్చా, సార్ మీరు ఇచ్చిన కేసులు వీటికి సంబంధించిన కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నాకు ఇలా మీ వాళ్ళు, ఏ కేసు ఏ స్టేజ్లో ఉందో కనీసం ఇంటిమేషన్ కూడా నాకు ఇవ్వలే. మీరేమో నా మీద గూండా యాక్ట్ అంటున్నారు, ఇదేమో దీనికి సంబంధించిన కేసు, ఇదేమో దీనికి సంబంధించిన డీటెయిల్డ్గా ఇచ్చి ఈ ఏ సెక్షన్ కూడా గూండా యాక్ట్కి అన్వయించదు. ఓకే ఓకే దీని గూండా యాక్ట్ అని నిర్వచనం వచ్చే సెక్షన్స్ ఒక్కటి కూడా మీ కేసుల్లో లేవు. నా యాక్టివిటీస్ కూడా, నేను గుండె జబ్బులకు 20 క్యాంపులు పెట్టాను, సుమారు 6,000 మందికి స్క్రీనింగ్ చేసాం, 526 మందికి గుండె జబ్బులకు ఆపరేషన్లు చేయించాం, వాళ్ళ ప్రాణాలు కాపాడాం మా డబ్బులతోటి. స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తాం, మెడిటేషన్ క్యాంప్స్ పెడతాం, ఇట్లాంటివి చేసే వాళ్ళము, సేవా కార్యక్రమాలు చేస్తాం. కరోనాలో కూడా అన్నదానం చేసాం మేము ఎట్లా గూండా యాక్ట్ నిర్వచనం కిందకి మా యాక్టివిటీస్ ఎట్లా వస్తాయి? కాబట్టి దయచేసి మీరు పునరాలోచించండి, మాకు కూడా కొద్దిగా టైం ఇవ్వండి, మేము ఇంకా డీటెయిల్డ్గా మీకు రిపోర్ట్ ఇస్తామని చెప్పి నేను ఇచ్చా. అతను దాన్ని ఏం తీసుకున్నాడో తెలియదు ఇంతవరకు. ఓకే, పెట్టుకుంటే కూడా గూండా యాక్ట్ పెట్టుకుంటారో, రౌడీ యాక్ట్ పెట్టుకుంటారో, అంటే మాలాంటి వాళ్ళని కూడా జైల్లో పెడతామంటే మాకు సంతోషమే. అంటే ఎందుకంటే అందరూ స్వేచ్ఛగా తిరిగే, నిజమైన గూండాలు, రౌడీలు, మర్డరిస్టులు స్వేచ్ఛగా తిరిగే ఈ సమాజంలో మాలాంటి వాళ్ళు ఉండకూడదు అనేటికంటే మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా మేము ఇబ్బంది పడ్డాము. అది నడుస్తూ ఉంది. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ అది. అది ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ తెలుసుకోవాలి. మీ ఇంటెలిజెన్సీ ఉంటుంది, ఇంటెలిజెన్సీ వాళ్ళని అడగండి, ఏంటి మా హిస్టరీ ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమన్నా భూములు కబ్జా చేశామా ఉంటే చెప్పండి, మీరే తీసుకోండి, స్వాధీనం చేసుకుంటారా, ఇచ్చేస్తాము. సొంత ఇల్లు బాడిగింట్లో ఉన్నాం, ఆ ఇల్లు కూడా ఖాళీ చేసేయమని చెప్పినారు. ఈ పోలీసులు కూడా భయపడిపోతా ఉంటారు. ఏంది సార్, ఒక్కోసారి 2 జీపులు వస్తాయి, 3 జీపులు వస్తాయి, పోలీసులు పైన కింద వీధంతా భయపడిపోయినారు. లాస్ట్ ఓనర్ మీరు ఖాళీ చేసేయండి అన్న ఆయన రిక్వెస్ట్ చేసుకుని ఉన్నాం ఆ ఇంట్లో. సో అది సార్, అంటే చాలా అన్యాయంగా ఉన్నారు. అయితే ఒక్కటైతే షూర్, 6 నెలలుగా బుద్ధునికొండకు మమ్మల్ని అనుమతించలా. మేమే కాదు, చాలా మంది బుద్ధునికొండకు పోయేవాళ్ళు, చాలా ట్రెక్కింగ్ పోయేవాళ్ళు, పొద్దున్నే వాకింగ్ పోయి, ఎవరికి అనుమతి లేదా కొండపైకి? ఎవరికి లేదు. వాకింగ్ పోయి మెడిటేషన్ చేసుకునే వాళ్ళు. అప్పుడప్పుడు వీకెండ్స్ కి అందరూ కూడా బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు అక్కడికి చూడటానికి. మన వాళ్ళు ఫ్యామిలీస్తో పోయేవాళ్ళు, మదనపల్లి వాళ్ళు. సో అందరూ బాధపడతా ఉన్నారు, అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. మేము ఇంకా అంతకంటే ఇబ్బంది పడతా ఉన్నాము. మేము కబ్జా చేసింది కాదు, గవర్నమెంట్ ఇచ్చిందే. గవర్నమెంట్ దాంట్లో బోర్లు వేసింది, గవర్నమెంట్ దాంట్లో పైప్ లైన్ ఇచ్చింది. ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ పైప్ లైన్కి సంతకం పెట్టాడు, బోర్లకు సంతకం పెట్టాడు, దాన్ని కబ్జా అని మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా బాధాకరం. అయితే ఒక్క విషయం మాత్రం, అంటే నేను నవ్వుతా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ నా గుండెల్లో ఎంతో బాధ, ఆవేదన, అసలు దాన్ని తలుచుకుంటే నాకు కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి సార్. అంత కష్టపడ్డాం మేము. చాలా, అవును, ఎంత కష్టపడ్డామంటే రాళ్ళని చేతులతో తొలగించేవాళ్ళం శ్రమదానం. రోడ్డు వేసుకోవడానికి సార్, రోడ్డు వేసుకోవడానికి చేతులతో వేస్తే చీర అంతా కూడా బొబ్బలు వచ్చేసేది సార్. మాకి, మా పిల్లలకు కానీ మాకు కానీ చేతులతో పని చేసి రోడ్డు వేసుకున్నాం. అంత కష్టపడి రూపాయి కూలీ నాలి చేసుకునే మా పిల్లలు, వాళ్ళు వారానికి ఒకసారి ఇంత డబ్బులు తలా కొంచెం వేసుకుంటే, ఆ ఒక్కరోజు జేసీబీ పెడితే ఆడ కొంచెం ఇది చేసుకొని, ఆ గుండులు మొత్తం కూడా మట్టి కాదు, ఆ బండలు పగలగొట్టల్లా, రిగ్గు బండ్లు పెట్టుకోవాలా, ఇవన్నీ అసలు చాలా అసలు అట్లా మేము చేసుకొని, మా కోసం కాదు ప్రజల కోసము, ప్రజల్లో కూడా పర్టికులర్గా చిన్నపిల్లలకి మేము వ్యక్తిత్వ వికాసం మీద, మానవ వికాసం మీద, పేరెంట్స్తో ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలి, ఈ కనెక్షన్స్ని మనం డెవలప్ చేయాలా, మెడిటేషన్ నేర్పియాలా, విపස්සన ధ్యానం నేర్పియాలా, సమాజంలో మంచిని పెంపొందించే యాక్టివిటీస్ చేసే విధంగా పిల్లల్ని తయారు చేయాలా, ఇట్లాంటి చాలా పెద్ద ఆశయంతో మేము ఇల్లు కట్టుకోకుండా అక్కడ ఒక ఇల్లు కట్టాలని ట్రై చేసాం సార్. నాకు ఆ డబ్బులు పెడితే 2 కోట్లు పెట్టాం సార్ మేము. 2 కోట్లు పెట్టి నాకు మా వాళ్ళు ఇల్లు కట్టించారు, మా పిల్లవాళ్ళు అందరు కట్టించిండే వాళ్ళు. కానీ 2 కోట్లు తీసుకెళ్ళి ఆ రోడ్డుకి, అక్కడ డెవలప్మెంట్స్కి పెట్టి చేస్తే
కేవలం పూజ చేసుకోవడానికి అనుమతి లేదు అని అంటే మీరు ఆలోచించండి సార్. పూజ ఎవరైనా ఇప్పుడు మసీదులోకి పోయి పూజ చేస్తామంటే ముస్లిమ్స్ కూడా వద్దని చెప్పారు. లేదు మన టెంపుల్లోకి వచ్చి వాళ్ళు పూజ చేస్తామంటే మనం వద్దని చెప్పాము. చర్చి లేకపోతే చేస్తామంటే వద్దని చెప్పాము. అక్కడికి వెళ్ళి మేము పూజ చేసుకుంటామంటే పూజ. హైకోర్టు మేము అడిగింది కూడా పూజ సార్. హైకోర్టు మేము భూమి ఇమ్మని చెప్పి అడగలే. మీరు కావాలంటే మా కేసు స్టడీ చేయండి. హైకోర్టులో మాకు పూజ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. పూజ కూడా చేసుకోకుండా మమ్మల్ని కన్నీళ్ళు పాలు చేస్తూ ఉన్నారు. అంటే మా ఆధ్యాత్మిక స్వేచ్ఛ దాని మీద దాడి జరుగుతూ ఉంది అన్యాయంగా. అక్కడేమన్నా వివాదం ఉందా? ఏం వివాదం లేదు. ఎవరన్నా వచ్చి అక్కడ అడ్డుకుంటున్నారా? ఎవ్వరు లేరు. కింద ఉన్న పల్లి ఎస్సీ పల్లి, ఆ పక్కన ఉన్న పల్లి ఎస్సీ పల్లి, ఎవరికి అభ్యంతరం లేదు. పైన ఏమన్నా వచ్చి పశువులు మేస్తాయా అంటే మేయవు. అసలు ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి సార్, క్వారీ జరుగుతుంది, ఇది ఉంటుంది సార్ అక్కడ. అంటే క్వారీ చేసుకోవడానికి అభ్యంతరం లేదు. కింద మట్టి మాఫియా మట్టి తీస్తాను సార్. ఎకరాలు భూమిని సదును చేసుకున్నారు, మట్టి తీసి అమ్ముతా ఉన్నారు. మట్టి తీసుకునే వాళ్ళకి అభ్యంతరం లేదు సార్. మాకి గేట్లు వేసి ఏ పూజ చేసుకోవడం తప్ప సార్. మేము అయితే నేను ఒకటి చెప్పగలుగుతున్నాను సార్. ఒకవేళ బుద్ధుని కొండ 6 నెలలు దూరం చేశారు. ఇంకా ఎంతకాలం మమ్మల్ని పూజలు చేసుకోకుండా దూరం చేస్తారో తెలియదు మాకు. అంటే రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలంటే మాకేం పెద్ద పని కాదు. 1000 మంది పోలీసులు పెడితే 10,000 మందితో నేను అక్కడికి పోగలుగుతాను. నాకు ఆ శక్తి ఉంది. ఆ ఘర్షణ దానివల్ల ఇబ్బంది పడేది అది బుద్ధిస్టులుగా మేము యాక్సెప్ట్ చేయం కాబట్టి ఆ రోజు నుంచి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్మిషన్ ఇవ్వమంటే మేము నిష్క్రమించుకుంటున్నాం. అదో రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, పోలీసు వాళ్ళు పర్మిషన్ లేదు, మన కార్యక్రమం లేదు అని మేము ముందే ప్రకటిస్తూ ఉన్నాం. అట్లా చేసుకుంటూ వస్తూ ఉన్నాము. చివరికి అట్లా కూడా మమ్మల్ని అవకాశం ఇవ్వలేదు కాబట్టి 6 నెలలు అయిపోయింది. చాలా బాధపడుతూ ఉన్నాం. రాత్రుల్లో మాకు నిద్ర రాదు సార్. మా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి సార్ రాత్రిలో. ఎంత అంటే అసలుకు ఏం తప్పు చేశాం సార్? మేమేమన్నా భూములు కబ్జా చేయాలనుకున్నామా? లేదంటే మేమేమన్నా సొంతంగా ఇండ్లు కట్టుకుందాం అనుకున్నామా? ఓ దేవుడికి గుడి కట్టి నలుగురికి మంచి చెప్దాం అనుకున్న దానికి ఇంత బాధలు పెడుతున్నారే. ఓపికతో సహనంతో ఉన్నాను సార్. అయితే ఎంతకాలం ఉంటామో తెలియదు కానీ మా ఓపిక నశించినప్పుడు అప్పటికి కూడా మాకు బుద్ధుని కొండ హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఇంకా మా మీద అనుమానం ఉంటే గవర్నమెంటే అక్కడ ఒక బుద్ధుడు టెంపుల్ కట్టని మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మాకేం అవసరం లేదు. అయితే ఇట్లే ప్రవర్తిస్తే ఇంకా కొంతకాలం ఇట్లే ఉంటే బుద్ధుడి పూజలకి మాకు ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా మేము వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయలేకపోవచ్చు. కానీ యాజ్ ఎ బౌద్ధులుగా అయితే ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నాను, శాశ్వతంగా ఆ బుద్ధుని కొండ చరిత్రలో ఉండే విధంగా అదే కొండలో కావాలంటే నేను సజీవ దహనం కూడా అయిపోతాను. కొండను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ కొండ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. ఆ కొండలోనే ఎక్కడో మా శవం ఖననం అవుతుంది. అది గుర్తు పట్టకుండా కూడా జరుగుతుంది. ఆ కొండ మా పేరుతో బుద్ధుని కొండగానే ఉండిపోయేట్టుగా ఏ కష్టానికైనా మేము సిద్ధపడి ఉంటాం సార్. ఓకే శివప్రసాద్ గారు, మొట్టమొదటగా మదనపల్లి జిల్లా సాధనలో ఎంతో కీలక భూమిక వహించిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, బుద్ధుని కొండ వివాదం త్వరలో సమసిపోయి మీరు తిరిగి అక్కడికి వెళ్ళి పూజలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు వ్యక్తం చేసిన మరొక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం. అంటే ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది సార్. దాని మీద కూడా కేసులు పెడతాను. లేదండి, నేనైతే మీరు చెప్పిన యాజ్ టీజ్గా ప్రసారం చేస్తాం. చేయండి సార్. ఇప్పుడున్న ఎస్పీ గారికి మా బాధ అన్న అర్థమవుతుందేమో, వాళ్ళకి ఏదో ఫీడ్ చేసినారో తెలియదు మాకి.